సౌందర్య ఫేక్, అసలు దేవుడే రావడం లేదు అని అంటే నువ్వేం చెప్తావు? మా అమ్మాయికి ఏం లేదురా, ఏం తోడొస్తుంది, నాటకాలు ఆడుతుంది నన్ను. కానీ నేను పూజ చేసుకున్న, నా దగ్గర అంత శక్తి ఉంది అనేసి. నిన్ను నేనేమి అంటే నాకేదో ఇట్లా ఉంది అని నేనేం పిలవలేదు, బట్ నీ ఆనందంగానే వచ్చావు మా శివ స్టూడియోకి. ఆనందమే, అసలు నాకు అనుమానం కూడా తొలగాలి కదా. 10 గురించి ఆలోచిస్తావు, 10 దిక్కులు ఆలోచిస్తావు, నీ గురించి ఆలోచించేటోడు లేరు. అందరూ మన వాళ్ళు అనుకుంటావు, నా వాళ్ళు అనుకుంటే వదలవు. మరి నాకెందుకని ఇట్లా అవుతున్నాయమ్మా? ఎన్ని సంవత్సరాలు నేను ఇట్లా ఓపికగా ఉండాలి? మరి దీనికి ఒక పరిష్కారం ఉందా? ఖచ్చితంగా పరిష్కారం ఇస్తా. ఎవరికైనా దేవుడు రావడం అట్లాంటిది ఏమన్నా ఉందా ఇంట్లో? ఆనవాతిగా ఆనవాతిగా లేదు. మేము ఎక్కువ పూజలు, వ్రతాలు అలాంటివి చెయ్యము. ఎల్లమ్మ తల్లి అనే పేరు కూడా మాకు తెలియదు. నీకు ఎలా చెప్పింది అమ్మవారు వచ్చేటప్పుడు? పెద్ద బొట్టు పెట్టుకొని నిమ్మకాయలు తినడం, కోసి పడేయడం అవన్నీ చేస్తున్నా. మీ మమ్మీ డాడీ సపోర్ట్ చేశారా ఫస్ట్ లో నీకు? ఫ్యామిలీ చెయ్యలేదు, నమ్మలే. మమ్మీ చెయ్యలే. మమ్మీ పీక పట్టుకున్నా నేను. డాడీని కూడా కొట్టినా, నాకు తెలీదు. మమ్మీ తిట్టింది, ఎందుకు ఇట్లా చదువుతున్నా పిచ్చిదాని మానేసి. నువ్వే వెళ్ళి నువ్వే దవ్వేసుకున్నావు? ఏడవడము, నన్ను బయటికి తీయమని పిచ్చి పిచ్చిగా చేస్తుండే. ఇంకెన్ని రోజులు నేను ఉండాలి? సో మమ్మీ ఎప్పుడన్నా అందా, ఈ పిల్ల హాస్టల్లో ఉండొచ్చింది పిచ్చిదానికి, దీనికి అంత దయ్యకి ఏమైనా పట్టిందని చెప్పేసి ఇట్లా కోడిగుడ్లు దింపడము, కొంతమంది కోడిని దింపుతారు, ఎర్ర ముద్ద, పచ్చ ముద్ద, అట్లాంటి చేసిందా? కొట్టేస్తుండే. నువ్వెందుకు నాకు అవన్నీ చేస్తావు? సో నీకు కనిపిస్తూ ఉంటుందా జనరల్ గా? నీకు మాట్లాడుతూ ఉంటుందా? మాట్లాడుతుంది. ఏ టైంలో మాట్లాడుతూ ఉంటుంది? నైట్ టైంలోనే ఎక్కువ మాట్లాడుతుంది. నైట్ టైం ఎవరు లేని టైంలో, మమ్మీ డాడీ ఇంట్లో ఎవరు లేని టైంలో. నా పైన చాతబడి చేసిర్రు. మమ్మీ ఇట్లా నాకు బయట మీ వాయిస్ తోటి పిలుస్తుర్రు, మీరేనా అని అడిగిన. చాతబడి చేసే వాళ్ళు నా మీదకి చేస్తే అమ్మవారేమో ఆవు దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో నమ్మించారు? మీకు ఇట్లా కళలు వచ్చి చెప్తా, మీకు కూడా నా రూపం ఏంటిదో చూపిస్తా అన్నది. తమ్మునికి చూపించి అమ్మవారు కనిపించిర్రు, దర్శనం ఇచ్చిర్రు. మమ్మీ డాడీ వాళ్ళకి కళలు చెప్పడం జరిగింది. విగ్రహం వెళ్ళిందా? సాక్షాత్ అమ్మవారు? సాక్షాత్ అమ్మవారు. నాగదేవతనేనా లేకపోతే రేణుకా ఎల్లమ్మ? రేణుకా ఎల్లమ్మ. సౌందర్యకు వచ్చే అమ్మవారిని ఎవ్వరు కూడా ఆపలేరు. డెఫినెట్ గా ఆపలేరు అని చెప్తా. టెంపుల్ కంపల్సరీగా కావాల్సిందే. అయితే కూడా నాకు నమ్మకం ఉంది. నమ్మొచ్చా? ఖచ్చితంగా నమ్మొచ్చా. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్పాలి, టెంపుల్ చూపెట్టాలి నాకు ఖచ్చితంగా. నేను వచ్చి మళ్ళీ వీడియో చేద్దాం. డెఫినెట్ గా అప్పటి వరకు టెంపుల్ కూడా అవుతుంది అని కోరుకుంటున్నాను. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం అయితే మనము జనరల్గా తీసుకుంటే ఆ టైంలో నేను చేసినటువంటి అఘోర ఇంటర్వ్యూ మీరు దాదాపుగా అందరు చూసే ఉన్నారు. సో నేను సనాతన ధర్మం కోసమే వచ్చా, సనాతన ధర్మం కోసమే పోరాటం చేస్తున్నా అని చెప్పేసి దాదాపుగా చాలా వరకు స్వామి గురించి చాలా ట్రోల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే సో మనకి సికింద్రాబాద్లో తీసుకున్నటువంటి పోచమ్మ టెంపుల్ గురించి కూడా దాదాపుగా చాలా వరకు ఘర్షణలు జరిగినాయి. సో ఇప్పటివరకు మనకి ఎలాంటి న్యూస్ రాలేదు. సో దాని గురించి కూడా నేను శివ స్టూడియోలో స్టెప్ బై స్టెప్గా మీ అందరికీ న్యూస్ ఇవ్వడం జరిగింది. బట్ ఈరోజు పర్టికులర్గా నేను సౌందర్యని ఎందుకు తీసుకొచ్చానంటే, అసలు ఈ అమ్మాయి చాలా చిన్న ఏజ్లో ఉంది. లాస్ట్ టైం తీసుకుంటే కూడా మా శివ స్టూడియోలో సో ఈ అమ్మాయి సంజన, అమ్మాయికి దేవుడు రావడం జరిగింది. 18 సంవత్సరాల్లోనే అమ్మాయికి దేవుడు వస్తుంది. సో అమ్మాయి అంత ఫేకు, అసలు జనాలను ఇలా ఎందుకు నమ్మిస్తున్నారు, బిజినెస్ కోసమే చేస్తున్నారు అని చెప్పేసి జనరల్గా మాట్లాడడం జరుగుతుంది. అసలు ఎంతవరకు కరెక్టు? నిజంగానే అమ్మవారు ఉన్నదా? ఆ అమ్మాయికి అమ్మవారు వస్తుందా? లేకపోతే వీళ్ళు కల్పితాలకి కల్పించుకొని ఇలా జనాలను నమ్మిస్తురా అని చెప్పేసి అయితే నేనైతే సౌందర్య మాటలు తెలియడం కోసం అయితే ఈరోజు పిలవడం జరిగింది. సో దీన్ని మీరు ఏ విధంగా అంటే పర్టికులర్గా నెగిటివ్ పాజిటివ్ అనేది కాకుండా మీకు ఎలా అనిపిస్తే సో మీ ఉద్దేశపూర్వకంగానే తనకు కామెంట్ పెట్టండి.
నమస్తే సౌందర్య. నమస్కారం అక్క. చాలా అందంగా నేను చూస్తుంటే నిజంగా అమ్మవారిని చూసినట్టే అవుతుంది. సో నా ఇంట్రడక్షన్ చూసేసరికి నీకు ఎలా అక్క భయంగా చెప్పింది అనుకున్నావా? లే నార్మల్. అంటే జనరల్గా ఇప్పుడు వచ్చేటువంటి ఇన్స్టాలో దాదాపుగా అందరినీ చూస్తూ ఉన్నాం సౌందర్య మనం. ఏంటంటే దాదాపుగా కొంతమంది ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి అంటే మీ అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అంటే దేవుడు వచ్చేవాళ్ళు ఏంటంటే బయటకు వచ్చేవాళ్ళు కాదు. బయటకు వచ్చి చెప్పడం అంటే జనాల మధ్యలో వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పించుకోవడం, కూర్చోబెట్టుకోవడము, ఈమె వాక్కు బాగుంటుంది, ఈమె వల్ల మాకు పిల్లలైన వాళ్ళు ఉన్నారు, ఈమె వల్ల మేము అంటే కొంతమంది పనులు కాని వాళ్ళం అన్నీ అయినాయి అని చెప్పేసి కొంతమంది వచ్చి నమ్మి తర్వాత మళ్ళీ నిజంగానే ఒడి నింపడము, బంగారం పెట్టడము, మేకలు కోయడం ఇట్లా దాదాపుగా జరుగుతూ ఉంటాయి. అవి మనం అప్పట్లో ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఇన్స్టా వచ్చినప్పటి నుండి దాదాపుగా కొంతమంది అమ్మాయిలు నాకు దేవుడు వస్తుంది నిజమే అని చెప్పేసి చెప్పిన వాళ్ళు కూడా కొంతమంది ఫేక్ అయిన వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో జనరల్గా నువ్వు చూసుకుంటే కూడా సో నీకు ఎట్లా అనిపిస్తుంది? జెన్యూన్ అని చెప్పేసి అంటూ ఉంటారా? లే అనిపించదు. మనము ఇన్స్టాగ్రామ్లోనే చూసి జెన్యూన్ అని అనుకోవద్దు కదా అక్క. బయట కూడా తెలుసుకోవాలి కదా వాళ్ళ గురించి. డైరెక్ట్ చూడాలి, కొందరి ద్వారా తెలుసుకోవాలి. ఆ తర్వాత కళ్ళతోటి చూసి నమ్మొచ్చు జెన్యూనా కాదా అని. నమ్మొచ్చు, చెప్పొచ్చా? నీకు అంటే మీరు పుట్టి పెరిగింది ఎక్కడ సౌందర్య? మేము పుట్టి పెరిగింది మాది ఆమన్గల్ అక్క. ఓకే. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్, ఉర్కొండ మండలం, అమ్మపల్లి తండ, చిన్న గ్రామం మాది. ఓకే. అక్కడే పుట్టి అక్కడే పెరిగాను. చిన్నప్పుడు 3-4 years ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చేసినాం. హైదరాబాద్కి వచ్చింది. ఏం చదువుతున్నావు సౌందర్య ఇప్పుడు నువ్వు? ఇప్పుడు నేను ప్రస్తుతం 10th class చదువుతున్నా. 10th? అసలు 10th లా లేవు తెలుసా నువ్వు? ఇంటర్ కంప్లీట్ చెప్తారు. ఇంటర్ కంప్లీట్ అయిపోయి డిగ్రీ లా ఉన్నావు. నేను మొన్న శారీలో చూసినప్పుడు మీది ఆ ఇంటర్వ్యూలో శారీలో చూసినప్పుడు సో డిగ్రీ కంప్లీట్ అనుకున్నాను. తర్వాత మళ్ళీ నువ్వు మీరు ఏజ్ చెప్పాక చాలా కన్ఫ్యూజ్ అయ్యాను నేను అసలు నిజమా కాదా అనేది. సో ఇంత చిన్న ఏజ్లోనే అమ్మవారు వచ్చేస్తుంది మీకు. అంటే అమ్మతో మీరు షేర్ చేసుకుంటారు కాబట్టి ప్రతిదీ మీ మమ్మీతో షేర్ చేస్తారు, డాడీతో షేర్ చేస్తారు. ఎందుకంటే మనం ఏదైనా ప్రతిదీ తల్లిదండ్రులతోనే పంచుకుంటాం. అంటే మీకేమైనా అంటే మీ అమ్మమ్మ వాళ్ళకైనా తరపున కావచ్చు, నానమ్మ వాళ్ళకైనా కావచ్చు, ఎవరికైనా దేవుడు రావడం అట్లాంటిది ఏమన్నా ఉందా ఇంట్లో? ఆనవాతిగా లేదు. మేము ఎక్కువ పూజలు, వ్రతాలు అలాంటివి చెయ్యము. ఎవరికి కూడా దేవుడు అనేది లేదు మా ఇంట్లో. ఓకే. ముత్యాలమ్మ నమ్ముతాము, ఎల్లమ్మ తల్లి అనే పేరు కూడా మాకు తెలీదు. ఓకే. అంటే రావడానికి రీజన్ ఏంటి? అంటే ఎప్పుడైనా అంటే ఇప్పుడు నువ్వు ఇంటి దగ్గర నుండి స్కూల్కి వెళ్తావా లేకపోతే హాస్టల్లో ఏమైనా ఉంటావా? లేదక్క, ఇంటి దగ్గర నుంచే స్కూల్కి వెళ్తాను. ఇంటి దగ్గర నుండి స్కూల్కి వెళ్తావు. సో అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు జనరల్గా నీ ఫ్రెండ్స్ ఉంటారు, అంటే కొంతమంది దైవభక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఏమైనా నువ్వు ఎక్కువ ఆలోచించి థింక్స్ చేయడం వల్ల నీకు ఆ వైబ్రేషన్స్ ఏమైనా వచ్చినాయి అనుకోవచ్చా? వస్తాయి అక్క. అంటే వేరే ఫ్రెండ్స్తో తిరగడం వల్ల వచ్చిందా లేకపోతే నీ అంతటా నువ్వు అంటే అమ్మవారు నీ మీదకి కావాలని ఇష్టప్రకారంగా వచ్చిందా? ఇష్టప్రకారంగా వచ్చింది. అంటే ఏ టైంలో నీకు వచ్చి అమ్మవారు సౌందర్య నీ ఒంటి మీదకి వస్తున్నా సో నువ్వు జనాలు అందరి మధ్యలోకి వెళ్ళి నేను అంటే ఏంటనేది నీ త్రూన నేను తెలుపుకోవాలని చెప్పేసి అమ్మవారు చెప్తూ ఉంటారు. జనరల్గా చాలా పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనం వింటూ ఉంటాము. నీకు ఎలా చెప్పింది అమ్మవారు వచ్చేటప్పుడు? నాకు అంటే పౌర్ణమి రాకముందు కళలు వచ్చింది అక్క. ఇట్లా జుట్టు విరబోసుకొని నేనే చెప్తున్నా, జుట్టు విరబోసుకొని ఇట్లా కూర్చొని పసుపు ముఖం నిండా పసుపు రాసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని ఇట్లా కూర్చొని ఏదో చెప్తున్నా. నిమ్మకాయలు తినడం, కోసి పడేయడం అవన్నీ చేస్తున్నా. ఆ నెక్స్ట్ డేనే మమ్మీ కాల్ చేసి చెప్పిన, మమ్మీ నా కళలు ఇట్లా వచ్చింది అని చెప్పేసి. అమ్మవారే అవుతారు, లేకపోతే ఇట్లా చేతబడి చేసే వాళ్ళు కూడా వస్తారు అలా అని అనుకుంది. అదే పౌర్ణమి రోజు నాకు అట్లా అయ్యింది. ఓకే. సో ఎప్పుడు జరిగింది పౌర్ణమి? అంటే ఈ ఇయర్ అయినా లేకపోతే లాస్ట్ ఇయర్ పౌర్ణమికి. ఓకే. డేట్ ఏమన్నా గుర్తుందా నీకు? గుర్తు లేదక్క. బట్ వరలక్ష్మి వ్రతం ఉండే, అది మనం లాస్ట్ ఇయర్ది తెలుసుకుంటే ఖచ్చితంగా తెలిసిపోతుంది. అంటే నీకు కరెక్ట్ ఏ టైంలో వచ్చింది? నైట్ 1-12 మధ్యలో. హాస్టల్లోనే భయపడ్డారు అందరు? భయపడ్డారు. అంటే 10th class వాళ్ళు అంటే ఆడుకునే వాళ్ళు జనరల్ గా మాట్లాడుకునే కామెడీ చేసుకొని పాటలు పాడుకునే వాళ్ళకి అంత సడన్ గా సౌందర్యకి అమ్మవారు వచ్చింది అనగానే ఎలా ఉన్నది? మీ ఫ్రెండ్స్ ఫీలింగ్ ఎలా ఉంది అసలు అప్పుడు? ఎలా ఉందంటే ఫస్ట్ వాళ్ళు నమ్మలేదు, ఏదో అయ్యిందిరా ఈ టైంలో ఇదేంటిది అనుకున్నారు. జనరల్ గా హాస్టల్లో ఉండే వాళ్ళందరికి అలాంటి టైంలో వస్తే అంటే ఆదివారాలు బయట కొంచెం అట్లా తిరిగినా కూడా దయ్యాలు బట్టిరన్న థింకింగ్ ఉంటుంది. అంటే అమ్మవారు అనేది సడన్ గా ఎవరికి థాట్ రాదు. అట్లా ఎవరైనా మీ ఫ్రెండ్స్ నేను కామెంట్ చేయడం అట్లా చెప్పడం అలాంటి చేయలేదు. ఎవరు కూడా కామెంట్ చేయలేదు. వాళ్ళ పేరెంట్స్ని అడిగి వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా నమ్మి నా దగ్గర వాళ్ళు
నన్ను అడిగిర్రు, నువ్వు ఇట్లా చెప్పగలుగుతావా మాకేమైనా ఉందా అనేసి. ఇట్లా వాళ్ళ మమ్మీకి దేవుడు వస్తాడని కూడా నాకు తెలీదు. మా మమ్మీకి ఏమొస్తుంది అని చెప్పింది, అడిగింది ఆమె. మీ మమ్మీకి ఇట్లా ఈ దేవుడు వస్తాడని చెప్పిన, అవునరా మీకు నిజంగా వస్తుండు, మా మమ్మీ కూడా చెప్పింది. వాళ్ళ మమ్మీకి కూడా ఎల్లమ్మ తల్లి మల్లన్న స్వామి వస్తారని తెలుసు. ఓకే, మీరు దేవుడు వచ్చినప్పుడు మీ ఫ్రెండ్కి చెప్పారు. సో అదే డే అడిగారా, లేకపోతే తెల్లారి మళ్ళీ కూర్చొని మాట్లాడము? నెక్స్ట్ డే మాట్లాడినాం. వాళ్ళు అడిగి నన్ను నీకేమైనా గుర్తుందా నైట్ చేసింది కానీ, నువ్వు ఏం చేసినావో, ఎట్లా ఏడ్చినానంట కనుక. నేను ఫస్ట్ గట్టిగా ఏడ్చినానంట, జుట్టు విరబోసుకొని ఏదో ఒక అట్లా కూర్చోవడం, వాళ్ళు భయపడేటట్టు. తెల్లారి వాళ్ళు నీకు చెప్తా ఉంటారు కదా, సో నువ్వు ఇట్లా చేసినావు అంటే జనరల్గా ఇప్పుడు నిన్ను అమ్మవారు వస్తున్నది కాబట్టి ఒక రెస్పెక్ట్ అనేది వేరు ఉంటుంది ఎవరైనా కూడా. సో జనాలైనా, మేమైనా, ఎవరైనా, ఫ్రెండ్స్ అయినా, టీచర్స్ అయినా కూడా. ఆ టైంలో నువ్వు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు రావే పోవే కొట్టుకోవడం, వాళ్ళు అంటే ఆ నైట్కి మార్నింగే ఎట్ ఏ టైం ఒక్కసారే అంటే అంటూ ఉంటారు. సో ఫేమస్ అయ్యే వాళ్ళు ఇట్లా నైటే ఫేమస్ అవుతూ ఉంటారు అన్నట్టుగా. బట్ మీకు అమ్మవారు రావడం వల్ల సో నైట్ మాట్లాడినటువంటి ఫ్రెండ్స్ రావే పోవే కొట్టిన వాళ్ళు తెల్లారు అలానే మాట్లాడారు, లేకపోతే నీకు రెస్పెక్ట్ ఇచ్చారు. అరే నీకు రాత్రి ఏమైంది, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నైట్ కూడా నువ్వు అన్నం తినలేదు, ఇప్పుడు తినిపిస్తాందా. ఓకే, అట్లా రెస్పెక్ట్ అంటే చాలా చేంజ్ అయిపోయారు. ఇంకా అప్పటికి రెస్పెక్ట్ పెరిగింది నీకు. ఎట్లా అనిపించింది అంటే పాత సౌందర్య బాగుందా, అమ్మవారి రూపంలో వచ్చేటువంటి సౌందర్య బాగుందా? అమ్మవారి రూపంలో ఉన్న సౌందర్యాన్ని బాగుంది. అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అమ్మవారు అన్నప్పుడు, కొన్ని పద్ధతులు పాటించాలి. సో మార్నింగ్ లేవాలి, కొంతమంది పూజ చేసుకుంటారు, ఫాస్టింగ్ ఉంటారు, సో చేతి నిండా బ్యాంగిల్స్ వేసుకోవాలి, కట్టుబొట్టు అనేది ఇంకా అమ్మవారి రూపమే కనిపించాలని అంటారు. నీకు అట్లా ఉండడము అంటే ఈ చిన్న ఏజ్ నుండే ఇష్టమేనా? ఇష్టం, కానీ అమ్మవారి టైంలో అమ్మవారే, నార్మల్ టైంలో నార్మల్ మనమే అని నేను అనుకుంటా. అంటే నీకు ఎప్పటికీ అనిపిస్తుందా ఈ అమ్మవారు వచ్చే రోజులు మంగళవారం, శుక్రవారం బాగా రెడీ కావాలి, బ్యాంగిల్స్ వేసుకోవాలి, బొట్టు పెట్టుకొని, పూలు పెట్టుకొని అందంగా అని చెప్పేసి అనిపిస్తుంది? అంటే ఏమేమి థాట్స్ వస్తాయి నీకు ఆ టైంలో? ఏమేమి థాట్స్ అంటే మంచిగా రెడీ కావాలి, అమ్మవారి లెక్క కొట్టాలి, కళ్ళ నిండా కాటుగా పెట్టుకోవాలి, మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. నేను ఇస్తే పెట్టుకుంటావు కాటిక మరి? అంటే మేము యూజ్ చేసింది మీరు పెట్టుకోవడానికి ఉంటుందా? ఉండకపోవచ్చు, బట్ మీరు ఆ విధంగా చూస్తే నేనేం అనుకోలేనక్క. సరే నేను కాటికి ఇస్తా అమ్మవారికి ఇచ్చినట్టుగానే. ఓకే, నా దాంట్లో కాజల్ ఇట్లా బ్లాక్ది ఉంటుంది, తీసుకురా బ్యాక్ సైడ్. అంటే బేసిక్గా కొంతమందికి వాడినటువంటి వస్తువులు వేసుకున్నా కూడా అమ్మవారికి అంటే ఒళ్ళంతా జలకరిచ్చినట్టు అయిపోతుంది, ఎదుటి వ్యక్తులకు కూడా వేరే ఫీలింగ్ వస్తుంది, కళ్ళు తిరిగినట్టుగా అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సో అది అంటే ఎంతవరకు కరెక్ట్, నిజం అని చెప్పొచ్చా అంటే తెలియనటువంటి జనాలకి? నాకు 50% కరెక్ట్ అనిపిస్తుంది అక్క. 50% కరెక్ట్ అనిపిస్తుంది, ఇంకా చూడలేదు కాబట్టి ఇప్పుడిప్పుడే నాకు తెలుసు ఈ పూజలు ఇట్లా చెయ్యాలి ఇట్లా ఉంటుంది అని. సో 50% అయితే నమ్ముతా. సౌందర్యకి ఇందులో అయితే కాటిక లేదు, బట్ నేను అమ్మాయి కళ్ళకు కాటిక చూడాలనుకుంటున్నా. సారీ, బట్ ఎందుకు నా దగ్గర యూజ్ చేసింది ఉంది కాబట్టి ఆమె కళ్ళు అమ్మవారిలాగా కనిపించాలనే ఈరోజు నేను మా శివ స్టూడియో నుండి కాటిక పెట్టిస్తున్నా. మిర్రర్ ఇవ్వమంట, మిర్రర్ అంటే ఫోన్లో చూడాలి, కానీ పెట్టుకోవడం కూడా భలే పెట్టేసుకుంటుంది వెంటనే. ఇష్టంగా పెట్టుకుంటున్నావు నువ్వు నేను ఇచ్చింది అయితే. మొబైల్ కవర్ అయిందా? థ్యాంక్ యూ. ఎలా అనిపించింది నా కాజల్ పెట్టుకున్నావు అంటే మీరు అంటే ఇప్పుడు మేము కూడా టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా అమ్మవారికి ప్రతిదీ చాలా పవిత్రంగా తీసుకెళ్తాం. అంటే మనం ఏదైనా ముట్టుడు బట్టలైనా వేసుకోకుండానే అమ్మవారి కోసం అంటే ప్రత్యేకంగా ఒకవేళ మన దగ్గర లేకపోయినా కూడా ఆ బట్టల్ని పరిశుభ్రంగా పిండుకోవడం అయినా, సో ఒక పసుపు తీసుకున్నా, ఒక కుంకుమ తీసుకున్నా కూడా, ఏది పెట్టినా కూడా కొత్తయే మేము ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ రోజు అయితే నేను ఈ కాటికే ఇచ్చిన, నువ్వైతే ఏమనుకోవు కదా. నేను కూడా అట్లనే రిసీవ్ చేసుకుంటా. మనం స్నానం చేయకపోయినా కొంతమంది నేను స్నానం చేయలేదు గుడికి రాను అంటారు. నువ్వు స్నానం చేయకపోయినా నీ దగ్గర భక్తి ఉంది, నేను వస్తా అని నమ్మకంతో వస్తే అది భక్తి అవుతుంది. నువ్వు చెడు ఆలోచన పెట్టుకొని నేను స్నానం చేయలేదని చెప్పుకుంటా వస్తే భక్తి ఎక్కడవుతుంది అక్క? అంటే నీ ఏజ్ 15 సంవత్సరాల సౌందర్య, ఇంత నాలెడ్జ్గా నువ్వు ఎట్లా మాట్లాడగలుగుతున్నావు? అంటే నీకు మాట్లాడే అంత కెపాసిటీ అంతకుముందు నువ్వేమన్నా ఎవరివన్నా వీడియోస్ చూడడం వలన, లేకపోతే మమ్మీ డాడీ చెప్పడం వలన, లేకపోతే నిజంగానే నీ అంతటా నువ్వు మాట్లాడుకునే అంత కెపాసిటీ నీ దగ్గర ఉందా? ఉంది, మమ్మీ డాడీ వాళ్ళు చెప్పడం. ఒకవేళ నేను నిజంగా సౌందర్య ఫేక్, అసలు దేవుడే రావడం లేదు అని అంటే నువ్వేం చెప్తావు? నాకేం చెప్తావు అసలు?
నీకేం చెప్తా అంటే నేను చెప్పాల్సింది నేను ప్రూవ్ చేసుకుంటా నేను ఏంటిది అనేది. సరే ఇప్పుడు లైవ్లో నా గురించి తలుచుకుంటావా దేవుణ్ణి? రెడీ? మీకోసం ఖచ్చితంగా. ఖచ్చితంగా నా కోసమే ఏదైనా. నా గురించి చెప్పు, నేను అడుగుతున్నా. అంటే పర్టికులర్గా నేను సౌందర్యను ఎందుకు పిలిచానంటే ఇక నా తండ్రి శంకరుడా, ఇక నా తల్లి పార్వతి, ఇక నా పిండి గంగమ్మ, ఇక పాద పాదాన ఇక 10,000 శరణాలు మీకు, ఇక శివునికి చిన్న బిడ్డను, ఇక చిత్రాల ఎల్లమ్మను, ఇక గౌన్లాడి బిడ్డను, ఇక గణసారి మౌరాల ఎల్లమ్మను. ఇప్పుడు నా గురించి చెప్పాలంటే ఏం చెప్తావమ్మా? మరి నేను పిలవగానే వచ్చావు, సంతోషంగా వచ్చావు అనుకుంటున్నాం మేమైతే. సంతోషమే. నిన్ను నేనేమి అంటే నాకేదో ఇట్లా ఉంది అని నేనేం పిలవలేదు, బట్ నీ ఆనందంగానే వచ్చావు మా శివ స్టూడియోకి. ఆనందమే. అసలు నా అనుమానం కూడా తొలగాలి కదా. 10 గురించి ఆలోచిస్తావు, 10 దిక్కులు ఆలోచిస్తావు, నీ గురించి ఆలోచించేటోడు లేరు. అందరూ మన వాళ్ళు అనుకుంటావు, నమ్మే వాళ్ళు నమ్ముతారు, ముందు మాట వెనుకో మాట. నా వాళ్ళు అనుకుంటే వదలవు. ఇంకా ఇంతవరకు చెడు చేయాలని చూడలేదు, మంచిదే కోరుకుంటావు. నాకెందుకని ఇట్లా అవుతున్నాయమ్మా? ఎన్ని సంవత్సరాలు నేను ఇట్లా ఓపికగా ఉండాలి? మరి దీనికి ఒక పరిష్కారం ఉందా? ఉంది, ఖచ్చితంగా పరిష్కారం ఇస్తా. ఆటోమేటిక్గా అసలు చెప్పేసినావు కదా నా గురించి. పర్టికులర్గా సౌందర్యకి ఎందుకు దేవుడు ఖచ్చితంగా రావాలి, ఈమె అబద్ధం అని చెప్పడానికి చాలా కారణాలు ఎందుకు ఉన్నాయంటే కింద కామెంట్స్ కూడా దాదాపుగా చాలా వరకు పెడతారు. సో ఈమె ఫేక్, వీళ్ళు బిజినెస్ కోసమే చేస్తున్నారు, సో జనాలను నమ్మించడం కోసమే పేరెంట్స్ చిన్న ఏజ్లోనే పిల్లల్ని తీసుకొచ్చి దేవుణ్ణి పెట్టించి ఒక టెంపుల్ కట్టించి దాని మీద ఒక బిజినెస్ చేస్తున్నారని చెప్పేసి చాలామంది ఇప్పుడు నేను చేసినటువంటి ఇంటర్వ్యూలో కొంతమంది కామెంట్స్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇది స్క్రిప్టెడ్గా చేసేది మాత్రం కాదు, తనంతట తను అమ్మవారిని నేను అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి నా ముందైతే ఆమె అమ్మవారిని తెప్పించుకోవడం జరిగింది. సో మీకు లైవ్లో కూడా క్లియర్గా తెలుస్తుంది వీడియో తీస్తే. సో మొత్తానికైతే సౌందర్య ఫేక్ కాదు, నిజంగా ఉంది అమ్మవారు, ఆమె ఒంట్లో ఉందని చెప్పొచ్చు ఖచ్చితంగా బల్ల గుద్దినట్టు. ఓకే. సో ఇప్పటి వరకు నీకు ఎన్ని సంవత్సరాల నుండి వస్తుంది అమ్మవారు? 1 year అవుతుంది. ఈ మంత్ ని కలిపి 1 year. ఈ మంత్ కలిపి 1 year, ఈ డిసెంబర్ వరకు 1 year. సో కంప్లీట్ 1 year. సో 1 year నుండి ఇప్పటి వరకు నువ్వు చెప్పినటువంటి ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు, జనాలు అయినా కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైనా మీ ఊరు వాళ్ళు, మీ తండా వాళ్ళు అయినా కావచ్చు, సౌందర్య నువ్వు చెప్పినటువంటి వాక్కు ఈ అమ్మవారు చెప్పడం వల్ల నిజమైంది, పిల్లని కాని వాళ్ళకు మాకు పిల్లలు అయ్యారు, సో మా బాబు చదువుకోవడం లేదు, ఇట్లా దిష్టి తగిలిందని చెప్పేసి తీయించుకోవడం, ఇట్లా జరుగుతూ కొంతమంది వస్తూ ఉంటారు, జరిగిన వాళ్ళు ఎంతమందికి నిజమైంది? సౌందర్య చెప్పినటువంటి అమ్మ చెప్పినటువంటి మాట ఎంతమందికి కరెక్ట్ అయింది? 99% కరెక్ట్ అయింది. 99% కరెక్ట్ అయింది. అంటే ఫస్ట్ నీకు అమ్మవారు నైట్ టైంలో పౌర్ణమి రోజు వచ్చి చెప్పింది, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీతో నువ్వు చెప్పడం వల్ల సో నీకు ఎక్కడన్నా ఇప్పుడు నాకు తెలిసినటువంటి న్యూస్లో నువ్వు అమ్మవారిని తీయడం జరిగింది, ఆ ప్లేస్కి వెళ్ళడం జరిగిందని చెప్తున్నా, అది నిజమేనా? నిజంగా నమ్మొచ్చా? నమ్మొచ్చు, నిజమే. నైట్ టైంలో ఎందుకు వెళ్ళావు? నీకు భయం కాలేదా? కాలే, పౌర్ణమి రోజు నైట్ టైంకి వచ్చింది కాబట్టి ఆ టైంలో నాకు తెలియదు కదా అక్క, నేనే అని అంత కన్ఫర్మేషన్గా చెప్పలేను. పౌర్ణమి రోజు నైట్కే వచ్చింది కాబట్టి ఎక్కువ అమ్మవార్లు కూడా నైటే వస్తారని నాకు చిన్న ఇది ఉంటుంది. అవును, నైటే వస్తారని తెలుసుకున్నా. సో అలా అని నైట్ టైంలో మమ్మీ డాడీకి చెప్పకుండానే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుండే, అది కూడా డోర్ కొంచెం కూడా సౌండ్ రానియకుండా జాగ్రత్తగా ఎలా వెళ్తానో కూడా నాకు తెలీదు. వెళ్ళిపోతాం, మమ్మీ వాళ్ళు లేచి చూసే వరకు నేను అక్కడ ఉన్నాను.
మమ్మీ వాళ్ళు మేల్కొని ఉన్నా కానీ వాళ్ళకు తెలియదు నేను బయటికి వెళ్తున్నా అనేసి. అంటే నువ్వు అట్లా ఎన్ని టైమ్స్ వెళ్ళినావు అట్లా బయటికి? 2-3 టైమ్స్ వెళ్ళినాక. 2-3 టైమ్స్. అంటే నీకు నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతున్నా అనే కాన్సన్ట్రేషన్ ఉంటుందా, బయటికి వెళ్తున్నా వెళ్ళిపోతున్నా అని? అంటే బయటికి వెళ్తున్నా అని ఉండదు, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత లోపలికి వస్తా చూడు అప్పుడు బాడీ పెయిన్స్ అవుతాయి. అంటే వెళ్ళేటప్పుడు నీకు ఏం గుర్తుండదు అక్క, ఏం గుర్తుండదు. ఇట్లా నేను వెళ్తున్నా అని సౌండ్ ఏం గుర్తుండదు. వెళ్ళి వచ్చాక అరే నేను బయటికి వెళ్ళొచ్చిన, ఎందుకో బాడీ పెయిన్స్ అవుతున్నాయి అనేది అనిపిస్తుంది. ఇంటి వరకు అయితే మళ్ళీ తీసుకెళ్ళడం అమ్మ బాధ్యతనే, అప్పచెప్పడం అమ్మ బాధ్యతనే మొత్తానికి. మళ్ళీ అప్పటిదాకా మమ్మీ వాళ్ళు లేవరు నైట్ ఎప్పుడు లేవరు. అంటే వాళ్ళని లేపాలన్న థాట్స్ నీకు ఏం అనిపించదు? వాళ్ళకి చెప్పాలి, వీళ్ళని లేపితే మళ్ళీ వద్దంటారేమో, ఆగబట్టేస్తారని చెప్పేసి మళ్ళీ నన్ను ఇంట్లోనే పట్టుకుంటారేమో, నేను అట్లా ఎందుకు ఉండాలి, నేను వెళ్ళిపోతా, నాకు ధైర్యం ఉంది అట్లా అనిపిస్తుంది ఆ టైంలో. ఆ నైట్ ఒక్కదాని ఎట్లా నడుచుకుంటూ వెళ్తావు సౌందర్య? ఎలా అంటే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది పొలం కాడికి. పొలం కాడికి మళ్ళీ అందులో మీద పల్లెటూరు వెళ్ళిపోతాక భయం ఉండదు, అనిపించదు. అంటే పర్టికులర్ గా అదే ప్లేస్ లో ఉన్నదని చెప్పేసి నీకు అమ్మవారు ఎట్లా చెప్పడం జరిగింది? ముందు అదే ప్లేస్ అని కన్ఫర్మేషన్ గా తెలీదు, వేరే ప్లేస్ తవ్వినా నేను, మమ్మీ వాళ్ళకి ఎవరికి తెలీదు. ఓకే. మమ్మీ వాళ్ళు పొలం పని చేస్తుంటే వాళ్ళకి తెలియకుండా తవ్వినా, ఎందుకో ఈ ప్లేస్ లో తవ్వాలి అనిపించింది. తవ్వితే అక్కడ ఏం లేదు. మమ్మీ తిట్టింది, ఎందుకు ఇట్లా తవ్వుతున్నా పిచ్చి దాన్ని మానేసి. నువ్వే వెళ్ళి నువ్వే దవ్వేసుకున్నావు? అట్లా తవ్వితే నాకు దొరకలేదు. ఆ తర్వాత కళల్లో వచ్చి చెప్పడం, ఇట్లా నైట్ టైంలో బయట తిరగడము, అంటే ఏడవడము, నన్ను బయటికి తీయమని పిచ్చి పిచ్చిగా చేస్తుండే. ఇంకెన్ని రోజులు నేను ఉండాలి. అంటే నువ్వు తవ్వినప్పుడు మాక్సిమం ఎంత తవ్వినావు? ఒక ఫీట్ తవ్వినావా? ఒక ఫీట్ తవ్వినావు. అంటే నార్మల్ కర్రతోనే తవ్వేసినావు? కర్రతోటే. అంటే కరెక్ట్ ప్లేస్ అని నువ్వు గెస్ చేసినావా, లేకపోతే నీకు చెప్పిందా కళలో అమ్మవారు ఈ ప్లేస్ అని? చెప్పింది, ఇదే ప్లేస్ అని చెప్పింది. అంటే అక్కడ అంటే నువ్వు చూసినప్పుడు అమ్మవారు చెప్పినప్పుడు జనరల్ ఏదన్నా ముగ్గు పోయడం లాంటిది, ఏదైనా పసుపు కుంకుమ లాంటి ఏమన్నా అంటే అక్కడ నీకేమన్నా కనిపిస్తాయి అక్కడ కళలో? కనిపిస్తాయి అక్క. అంటే ఎట్లా కనిపించింది? అంటే ఒక టెంపుల్ లాగా కనిపించడమా, లేకపోతే అంటే ఇప్పుడు మనకి జనరల్గా బయట టెంపుల్స్, పెద్ద పెద్ద అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం కాబట్టి అలంకరణలో చూస్తాము. సో అంటే ఇది ఇంకా టెంపుల్ కాలేదు, సో టెంపుల్ కట్టించుకోవడం కోసం అమ్మవారు నీ మీదకి వస్తుంది కాబట్టి అంటే ఇట్లా కట్టియాలి టెంపుల్ అని చెప్పేసి ఏమన్నా చూపెట్టడం జరిగిందా? చూపెట్టింది అక్క, చాలా వరకు చూపెట్టింది. పెద్ద టెంపుల్ కోరుకుందా లేకపోతే చిన్న టెంపులేనా? మేము ముందు చిన్నదే అనుకున్నాం. అమ్మవారు ఏమన్నది అంటే నాకు పెద్ద టెంపులే కావాలి. మేము అనుకున్నాం మా పరిస్థితి అంత చక్కగా లేదు, మాకే లేని పరిస్థితి, సరే మాకు తోచినంత వరకు మేము కట్టిస్తామని చెప్పింది. కట్టిస్తామని మేము చెప్పినాం. ఆమె అనుకోలేదు, ఇట్లా ఇంజనీరింగ్ పిలిపించి ప్లేస్ చూపించి ఇట్లా చెప్తే చిన్న టెంపుల్ అని చెప్తే ఆయన ఏమన్నాడు, నాకు చిన్నది చెప్పలేను, పెద్దది అయితేనే వస్తుందని చెప్పేసారు. ఓకే. ఇప్పుడు నువ్వు అది 1 ఫీట్ దవ్వినా అంటున్నావు, అసలు నువ్వు మీ పేరెంట్స్ని ఎట్లా నమ్మించినావు? అంటే అక్కడ ఉంది కరెక్ట్గా అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే అమ్మాయిలు కొన్ని రీల్స్ మమ్మీ నేను లేదు అని చెప్తే నేను నాకు దేవుడు వస్తలేదని నేను నిరూపించుకుంటా, నేను ఫేక్ అని. మీ మమ్మీ డాడీ సపోర్ట్ చేశారా ఫస్ట్ లో నీకు? ఫ్యామిలీ నమ్మిందా? అసలు చెయ్యలేదు, నమ్మలే. మమ్మీ చెయ్యలే, మమ్మీ పీక పట్టుకున్నా నేను, డాడీని కూడా కొట్టినా, నాకు తెలీదు. ఈ జరిగే సిచ్యువేషన్ నీకు ఏం తెలియదు, తర్వాత వాళ్ళు చెప్తేనే మళ్ళీ తెలిసిందా? చెప్తేనే. అంటే వాళ్ళు చెప్తే నమ్మినవా, లేకపోతే నువ్వు చేసేటప్పుడు ఏమైనా సిచ్యువేషన్స్ వీడియోస్ తీసి చూపెట్టడం ఏమైనా జరిగిందా? వీడియో తీసి చూపెట్టలేదు కానీ డాడీకి కొరికితే అది ఉంది, అది చూపెట్టి. నార్మల్ టైంలో ఎప్పుడు నువ్వు అట్లా లేవు, అంటే నీ ఒక మెచ్యూర్డ్ మైండ్ వచ్చినప్పుడు నువ్వు పేరెంట్స్తో అట్లా బిహేవ్ చేయలే, సో టెంపుల్ కోసం మాత్రం అట్లా బిహేవ్ చేసినావు. వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో నమ్మించావు వాళ్ళని? అంత పర్టికులర్గా నమ్మి అక్కడ తవ్వించి అంత ఎట్లా నమ్మించినావు వాళ్ళని? నమ్మించిన అంటే నైట్ టైంలో ఇట్లా నాకు పిలుస్తుంది మమ్మీ, ఒకసారి మీరు చూడండి, లేకపోతే నేనేం చెయ్యలేను, నాకు ఎందుకో గ్యారంటీగా అక్కడ ఉంది అని అనిపిస్తుంది కాబట్టి ఒకసారి మీరు చూడండి, లేకపోతే నాకు దేవుడు వస్తలే, నేను నాటకం ఆడుతున్నా అని నమ్ముతా అని చెప్పిన. సో మమ్మీ ఎప్పుడన్నా అందా ఈ పిల్ల హాస్టల్లో ఉండొచ్చింది పిచ్చిదానికి, దీనికి అంత దయ్యంకి ఏమైనా పట్టిందని చెప్పేసి ఇట్లా కోడిగుడ్లు దింపడము, కొంతమంది కోడిని దింపుతారు, ఎర్ర ముద్ద పచ్చ ముద్ద అట్లా చేసిందా? కొట్టేస్తుండే, నువ్వెందుకు నాకు అవన్నీ చేస్తావు అని కొట్టేస్తుండే, అట్లా పాడేస్తుండే అన్ని. ఆమె అన్నం తెచ్చిచ్చినా నేను పాడేస్తుండే, నీకు ఇష్టం లేనప్పుడు ఇక నాకు అన్నం కూడా పెట్టకనేది. అట్లా ఏమేం చేసింది నీకు మీ మమ్మీ? అంటే తీయడం, దిష్టి ఇవన్నీ తీయడం? గులం సాంబ్రాణి కాకుండా వేరే పొగుంటది చూడక్క, మంత్రి వాళ్ళు ఇస్తారు, అది తెచ్చి పెట్టింది. అది తెచ్చి పెట్టి మళ్ళీ ఆమె ముఖానికే కొట్టిన నేను. ఆ టైంలో అసలు నీకు అంటే ఎక్కువ కోపం వస్తుందా? అంటే నన్ను కోపం వస్తుంది, నన్ను కాదు అంటున్నారు అని చెప్పేసి నిరూపించుకోవడం కోసం నువ్వు ఏమైనా చేస్తా, ఆ టైంలో
నేను పేరెంట్స్ అని కూడా నాకు తెలియదు ఆ టైంలో. వీళ్ళు నన్ను ఎందుకు కాదంటుర్రు, నేను ఏం తప్పు చేసినా అని కాదంటుర్రు. నేను నిరూపించుకుంటా. ఎప్పుడన్నా అంటే ఇంట్లో కూర్చొని అమ్మవారు రావడం జరిగింది ఇదంతా గొడవలు అయిన తర్వాత? అప్పుడు నమ్మిందా మీ మమ్మీ? నమ్మింది. అంటే నువ్వు మాకేం చెప్తావని నమ్మాలి, మేము ఎట్లా నమ్మాలి అని అడిగితే ఇట్లా చూపిస్తా, ఇట్లా మీకు ఇట్లా ఉంది అంటే ఒక 3 days తర్వాతనే మేము అనుకున్న పనులు అయినాయి. మీకు ఇట్లా కళలు వచ్చి చెప్తా, మీకు కూడా నా రూపం ఏంటిదో చూపిస్తా అన్నది. తమ్మునికి చూపించి అమ్మవారు కనిపించిర్రు, దర్శనం ఇచ్చిర్రు. మమ్మీ డాడీ వాళ్ళకి కళలు చెప్పడం జరిగింది. సో మొత్తానికి అంటే అది ఏ డే నువ్వు చెప్పిన తర్వాత ఎన్ని డేస్కి దవ్వారు మళ్ళీ పేరెంట్స్? ఒక్కసారి 3 months ముందే చెప్పిన, డాడీ ఇట్లా నాకు ఎందుకు అనిపిస్తుంది, సంథింగ్ ఇట్లా ఉందేమో అని చెప్పిన. ఆ తర్వాత మధ్యలో ఏమి అనిపించలేదు. అనిపించకుండా ఒక 15 days అయితే పర్టికులర్గా ఏడవడం, నేను ఇట్లున్నా నన్ను ఇట్లా తీయండి, అట్లా 3-4 times అక్కడికి వెళ్ళడం పొలం కాడికి నైట్ టైంలా అట్లా జరిగింది. ఆ తర్వాత ఇట్లా పిలిపించి మేము కూడా దేవునమ్మతో పిలిపించి తీపిచ్చినాం అక్క. ఓకే, విగ్రహం వెళ్ళిందా? సాక్షాత్ అమ్మవారు? సాక్షాత్ అమ్మవారు. నాగదేవతనేనా లేకపోతే రేణుకా ఎల్లమ్మ? పాముతో పాటు అమ్మవారు. ఎస్. ముందే మాకు ఒక రూపం చూపించింది అమ్మవారు, పాము పడుకుంటది. అంటే మినిమం ఎంత సైజులో వచ్చింది మీరు తవ్వినప్పుడు అమ్మవారు? ఇంత వచ్చింది? అది తవ్వినప్పుడు చాలా చిన్నగా అనిపించింది. చిన్నగా తీసినప్పుడు చాలా పెద్దగా ఉంది. అంటే నీ చేతుల మీదనే తీసారా? నా చేతుల మీదగా తీసారు. అప్పుడు నువ్వేమనుకున్నావు? అంటే అప్పుడు నీకు అమ్మవారు ఆవహించిందా మళ్ళీ? ఆవహించింది. అంటే ఎవ్వరు నమ్మలేదు. అరే పిల్లకి ఇంత శక్తి ఏముందిరా అనుకున్నారు. ఎవ్వరు కూడా నమ్మలే. అప్పటి నుండి అంతకుముందు చూసిన సౌందర్యం, అంటే స్కూల్లో చూసిన సౌందర్యం వేరు, ఇంకా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఊర్లో విలేజ్లో చూసేటువంటి తండాలో చూసేటువంటి సౌందర్యాన్ని ఇప్పుడు ఎలా చూస్తున్నారు? అమ్మవారి విగ్రహము నీ చేతుల ముందు పైకి రావడము, సో మళ్ళీ ప్రతిష్టాపన చేశారా ఇప్పుడు? చేయలేదు. అంటే చిన్న వరకు పెట్టడం మాత్రం, చిన్నగా పెట్టి పూజలు చేస్తున్నారు ఇప్పుడు మీ పొలంలోనే? అంటే ఇప్పుడు మీ పొలంలోనే దొరికింది కాబట్టి అంటే జనాలు కొంతమంది ఊరు వాళ్ళు కూడా వీళ్ళకి ఏంది డబ్బులు ఇవ్వడం, వీళ్ళకి ఏంది టెంపుల్కి హెల్ప్ చేయడం అని అనుకుంటారు. చిన్న చిన్న టెంపుల్స్ వరకు పెట్టుకుంటారు. వాళ్ళ ముందే చెప్పావా జనాల ముందే నాకు పెద్ద టెంపుల్ కావాలని చెప్పేసి అడగడం జరిగిందా? చెప్పడం జరిగింది. ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ఇప్పుడు చాలా మంది వరకు కూడా ముందొస్తుర్రు. కాకపోతే ఒక 2-3 చేతబడి చేసే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు మాత్రమే వెనకలికి జరుగుతున్నారు. అరే మా ఎక్కడ బయటపడిపోతుందో మేము ఇట్లున్నాం అనేసి. ఏం జరిగింది తెలుసాక, నాకు దేవుడు వచ్చిన తర్వాత బోనం అవన్నీ చేసినాం చాలా గ్రాండ్గా. అసలు పర్టికులర్గా చేసే విలేజ్ల కంటే 2% గ్రాండ్గా చేసినాం. 3-4 days తర్వాతనే నా పైన చేతబడి చేసిర్రు. చేతబడి చేస్తే అదే టైంకి నాకు బయటికి ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది. మమ్మీ వాళ్ళకి లేపి చెప్పిన. అప్పుడు చెప్తుండే, మమ్మీ ఇట్లా నాకు బయట మీ వాయిస్ తోటి పిలుస్తుర్రు, మీరేనా అని అడిగిన. మేము పడుకుంటే నిన్నెవరు పిలుస్తారు అని చెప్పింది. అంటే నువ్వు మమ్మీ దగ్గర పడుకో, సపరేట్గా పడుకుంటా. అయితే నిన్నెవరు పిలుస్తారు ఈ టైంలో, టైం చూసి 1-2 అవుతుంది అనేసి మమ్మీ డాడీ చెప్పిర్రు. నువ్వు పోయి పడుకోపో ఫస్ట్ అనేసి మమ్మీ నన్ను పడుకోబెట్టింది. సరే ఇప్పుడు ఏమొద్దు అనేసి మమ్మీ నా దగ్గరనే ఉండి నన్ను పడుకోబెట్టి నైట్ అంతా నా దగ్గరనే మేలుకొని ఉంది. అదే నెక్స్ట్ డే ఆవు చనిపోయింది అక్క, చాలా పెద్ద ఆవు. ఓకే, అంటే ఇంట్లో చేతబడి చేస్తే పశువులు 2 lakhs ఉంటుంది. మీది? మాది కాదు, విలేజ్లో వాళ్ళదే. చేతబడి చేసే వాళ్ళు నా మీదకి చేస్తే అమ్మవారేమో ఆవు దగ్గరికి వెళ్ళిపోయింది. అది జరిగింది అక్క. అంటే ఇంకేమన్నా జరిగినాయి అంటే నీకేమన్నా, అంటే ఇట్లా కొంతమంది ఏంటంటే ఓర్వలేక సో మీకున్నటువంటి శక్తులను వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అంటే నిజమేనా? అది జరుగుతుంది అక్క. కానీ ఇప్పటి వరకు నన్ను చేతబడి చేసే వాళ్ళు కానీ దేవుళ్ళు వచ్చిన వాళ్ళు కానీ చూస్తే అరే ఈ అమ్మాయికి ఎంత ఎనర్జీ ఉందిరా, ఎంత అమ్మవారు వస్తుందిరా అన్నారు. చాలామంది కొందరు ఏమన్నారు, అరే ఈ అమ్మాయికి ఏం లేదురా, ఏం దోడొస్తుంది, నాటకాలు ఆడుతుంది అన్నారు. కానీ నేను పూజ చేసుకున్న నా దగ్గర అంత శక్తి ఉంది అనేసి. చాలామంది కూడా ట్రై చేసిర్రు, ఈ పాపకి ఇంత శక్తి ఎందుకు, చిన్న పిల్ల ఏం చేస్తుంది, ఎవరిని ఉద్ధరిస్తుంది అన్నారు. అంటే పిల్ల మాటలు విని పేరెంట్స్ చెడిపోతుర్రు కూడా అని కూడా అన్నారు. మా ఫ్యామిలీ వాళ్ళే అది కూడా అన్నారు. అంటే చదువు అంత పక్కన పెట్టేసి మొత్తం మళ్ళీ అమ్మవారికి అంకితం కావాలని ఉంటారు కదా కొంతమంది, అట్లా అని చెప్పేసి అట్లా అని అనుకుర్రు. మమ్మీ డాడీ సపోర్ట్ అయితే నీకు బాగానే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఊర్లో సపోర్ట్ కూడా ఉంది.
సో ఊర్లో వాళ్ళు ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి ఏ టైంలో చెప్పించుకుంటారు దేవుణ్ణి? ఏ టైంలో అంటే మార్నింగ్ 9:30 నుంచి 5 వరకు. మంగళవారం, శుక్రవారం, ఆదివారం, ఆదివారం 3 రోజులు. 3 రోజులు. సో ఓన్లీ రేణుకెళ్ళమ్మనే వస్తుందా మీకు? రేణుకెళ్ళమ్మ కూడా వస్తుంది, పోషమ్మ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు వస్తున్నారా? ఇప్పుడు పోషమ్మ వస్తున్నారు. అంటే దేవుడు వచ్చిన వాళ్ళకి అంటే జుట్టు అయినా చాలా ఒత్తుగా ఉంటుంది, నల్లగా అందంగా కనిపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు మాటలు. అంటే జనరల్ మనం చూస్తూ ఉంటాం వాళ్ళని కూడా. అంటే మీ జుట్టు అలానే కనిపిస్తుంది నిజంగానే. ఇట్లా అంటే ముడులు కట్టడం జరుగుతూ ఉంటుంది, 5 అయినా కావచ్చు, 7 అయినా, 11 ఇట్లానే. మీ జుట్టులో అవి ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ప్రెసెంట్? నాకు తెలిసినంత వరకు నాగమ్మ, పోషమ్మ, శివపార్వతులు కూడా వస్తారని చెప్తారు కదా. అట్లా వస్తేనే జుట్టు ముడి పడుతుందేమో అని నేను అనుకుంటున్నా. బయట వాళ్ళు ఏమనుకుంటున్నా నాకు తెలీదు. నాకు అనిపించిన వరకు అయితే నేను అట్లా అనుకుంటున్నా. సో ఇప్పుడు నీకు 15 ఇయర్స్లో 15 సంవత్సరాల్లోనే అమ్మవారు రావడం జరుగుతుంది. ఎవరైనా నీకు పెద్దవాళ్ళు గురువులు ఉండి చెప్పడము, నువ్వు ఇక్కడ వరకే ఉండాలి, సో ఇక్కడ వరకే వెళ్ళాలి, వీళ్ళనే కలవాలి, ఇట్లనే ఉండాలి అని నియమ నిబంధనలు పెట్టడము, ఇట్లా ఇంటర్వ్యూస్కి వెళ్ళొద్దు, సో ఫేమస్ కావడం అంటే లైవ్లో దేవుని చెప్పడం, ఇట్లా అడుగుతూ ఉంటారు. ఎవరైనా నీకు ఇప్పటి వరకు అడిగారా? చెప్పిర్రక్క. అంటే ఏమని చెప్పిర్రంటే గురువులే చెప్పిర్రు. మేము పండుగ చేయించుకున్నాం కాబట్టి గురువులేనే అంటాము. నువ్వు ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండొద్దు, ఇట్లా మాట్లాడాలి, ఇట్లా మాట్లాడొద్దు. నేనేమనుకుంటా మనసులో అంటే వీళ్ళెవరు నాకు చెప్పడానికి, నేనేంటిదో నాకు తెలుసు. ఒకరికి నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎట్లున్నా అమ్మవారు చూసుకుంటుంది. నేను పాపం చేసినా పుణ్యం చేసినా ఆమెనే తొలగిస్తుంది. తెలియక చేస్తే తప్పు అవుతుంది, సారీ తెలిసి చేస్తే తప్పు అవుతుంది, తెలియక చేస్తే తప్పు కాదు కదక్క. అలా నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు నువ్వు అనుకుంటావా నాకంటూ ఒక గురువు ఉండాలని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా, లేకపోతే నీ అంతటా నువ్వే అంటే కొనసాగిస్తావా లైఫ్ని? అనుకుంటున్నాక నాకంటూ కూడా ఒక గురువు ఉండాలి అని అనుకున్నా. ఇప్పటికీ కూడా అనుకుంటా నాకంటూ అదే గురువు ఉండాలంటే ఎట్లుండాలి, ఆయనను చూస్తేనే భయపడేటట్టు ఉండాలి గురువు అంటే, అట్లుండాలి అని కోరుకుంటున్నా. అంటే ఎవరైనా వస్తే రిసీవ్ చేసుకోగలుగుతాం అంటే కొంచెం వాళ్ళ నియమ నిబంధనలు చెప్పడం జరుగుతుంది కదా అట్లాంటివి. ఇప్పుడు నీకు అమ్మవారు వచ్చినప్పుడు చెవులో అమ్మవారు వచ్చి కొన్ని నిబంధనలు చెప్తాదట, అంటే నువ్వు ఇట్లనే ఉండాలి, ఇట్లనే కట్టుబడి అన్నట్టు. నీకు ఎలాంటి నిబంధనలు చెప్పింది అమ్మవారు? చెప్పింది అంటే పూజలు చేసే టైంలో కానీ, నన్ను నమ్మే టైంలో కానీ, నా రోజు అంటూ వచ్చినప్పుడు పద్ధతి ఉండాలి అట్లా అని నాకు అనిపిస్తుంది. ఆ రోజు అయితే డెఫినెట్గా నేను పద్ధతిగా ఉంటా. ఫ్రెండ్స్తో ఉండడం ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీతో ఉండడం ఫ్యామిలీతోటి, నార్మల్గా ఉండడం నార్మల్గా. అంటే చిన్న ఏజ్ కదా, ఈ ఏజ్లో నువ్వు ఎంజాయ్ చేయాలి. జనరల్గా స్కూల్ లైఫ్ నుండి కాలేజ్ లైఫ్లోకి వెళ్ళేటప్పుడు చేస్తాం అంటే కొంచెం భయం వేస్తూ ఉంటాం, అందరిలాగా చేయడానికి ఉండదు కదా, అంటే ఫ్రీడమ్ అంటే చేస్తే ఏమవుతుంది, చెయ్యొచ్చా? చెయ్యొచ్చు. అరే ఇది చెయ్యొద్దు అని ఎన్నాళ్ళని భయపట్టుకుంటూ కూర్చుంటావు. అమ్మవారు నిజంగా నీకు అంత శక్తే ఉండే, నువ్వు నా మీదకి నిజంగానే వస్తే, నన్ను నమ్మితే, నువ్వు నన్ను ఏరి కోరుకుంటే ఖచ్చితంగా నువ్వు నన్ను కాపాడాలి. అంటే అమ్మవారికి వచ్చే వాళ్ళు హెయిర్ కట్ చేయొద్దు అంటారు, ఐబ్రో చేయించుకోవద్దు అంటారు, అసలు టోటల్గా అంటే బ్యూటీషియన్ అంటే పార్లర్కి సంబంధించినవి ఏమీ వాడొద్దు, అమ్మవారు ఎలా ఉంటుందో మనం అమ్మని ఎలా చూస్తామో అలానే ఉండాలన్నట్టుగా అందరు అంటూ ఉంటారు. అది నిజమేనా? నీకు చెప్పారా ఎవరైనా అట్లా ఉండాలి అని? చెప్పలేదు, కానీ నేను చెప్తా అక్క. నవరాత్రులలో ఏం చేస్తుర్రు అంటే దుర్గమాతకే మేకప్ వేస్తుర్రు, శారీస్ కడుతుర్రు, జ్యువెలరీస్ పెడుతుర్రు, అది కూడా హెయిర్కి కూడా అది చేస్తుర్రు. మనం చేసుకోవద్దంటే ఎట్లా? ఇప్పుడు జనరేషన్ ఎట్లుంది, చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, నచ్చని వాళ్ళు నచ్చదు. ఏదైనా ఒంటి మీద ఉన్న అమ్మవారిని అయితే సౌందర్యకు వచ్చే అమ్మవారిని ఎవ్వరు కూడా ఆపలేరు, డెఫినెట్గా ఆపలేరు అని చెప్తా. నువ్వు నన్ను ఇప్పటి వరకు నా దగ్గర వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే, అరే ఇది ఏం చేయగలుగుతుందిరా, మళ్ళీ మన దగ్గరికే వస్తుంది అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎప్పుడు ఒక మెట్టు కిందే ఉంటుంది అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఏదో ఒక రోజు డెఫినెట్గా ఒక మెట్టు పైకే ఉంటా, వాళ్ళకు కూడా నేను ఏంటిదో చూపుతా అనేసి అనుకున్నా. డెఫినెట్గా చూపిస్తున్నా అక్క. ఇప్పుడు మీ ఊర్లో నీకు చేతబడి చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో అంటే వాళ్ళు కావాలని పర్టికులర్గా నీకే చేశారా? అంటే ఆ టెంపుల్ని వశం కాకుండా ఉండడం కోసం, అంటే అక్కడ మీకు రాకుండా ఉండడం కోసం అమ్మవారు ఉండొద్దు. ఆ పిల్లకి ఎందుకు వస్తుంది? చిన్న పాప ఆమె, అసలు ఎట్లా వస్తుంది? అంటే ఇట్లా అందరితో మాట్లాడిరా? అంటే ఊర్లలో చింత చెట్ల కాడ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, బండరాయిలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా, అక్కడ మాట్లాడడం జరిగిందా, లేకపోతే మీ ఇంటికి వచ్చి మమ్మీ డాడీకి చెప్పడం జరిగింది? ఇంటికి వచ్చి మమ్మీ డాడీకి చెప్పిర్రు, అరే మీ పాపకి ఇట్లా చేసిర్రు, ఎవరిదేం తిన్నామని చిన్న పాపని ఇట్లా చేస్తుర్రు, ఎంత ఆగం చేస్తారు ఇంకా ఈ విలేజ్ వాళ్ళు అని చెప్పిర్రు. సరే అందరు కలిసి వచ్చిర్రక్క, ఏముంది మా విలేజ్లో మరి ఎట్లుంది, ఇట్లా చేతబడులు చేసే వాళ్ళు ఎప్పుడు తక్కువ అవుతారు అని విలేజ్ వాళ్ళందరూ కూడా వచ్చి నన్ను అడగడం జరిగింది. నేను చెప్పిన తొందరగా వాళ్ళకంటూ టైం వస్తుంది,
మనం ఒక్కసారే పుట్టి ఒక్కసారే పెరిగి పెద్దగా అయిపోలేదు. అన్నం కూడా తొందరగా తినలేదు. అమ్మవారు కూడా చూపిస్తుంది. ఆమెకంటూ రోజు ఉండాలి, ఆమెకంటూ సమయం కావాలి. డెఫినెట్గా ఆ టైం చూపిస్తుంది. అట్లా అనిపించింది, చూపిస్తూనే ఉంది. సో ఇప్పుడు నువ్వు అక్కడ చిన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మీరు ఏదైతే ప్రతిష్టాపన చేసినటువంటి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నువ్వు పూజ చేయడం జరుగుతూ ఉంటుందా రెగ్యులర్ వెళ్తావా, లేకపోతే మంగళవారం శుక్రవారం ఆదివారం? మంగళవారం శుక్రవారం ఆదివారం వెళ్తా. ఆదివారం వెళ్ళి పూజ చేసుకొని వస్తావు. నువ్వు ఫస్ట్ బోనం ఎత్తుకున్నప్పుడు అంటే నీకు ఎలా అనిపించింది? అంటే జనరల్గా అంత ముందుకు వేరే వాళ్ళు ఎత్తుకున్నటువంటి బోనాలను చూసుంటావు నువ్వు, అంటే కొంచెం హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. ఇంత పెద్దగా బోనం ఎత్తుకుంటారు, కొంతమంది ఒక బోనం ఎత్తుకుంటారు. చూడలేదక్క నేను. నాకు ఇట్లా శివశక్తులు ఉంటారు, ఇట్లా జోగినులు ఉంటారు, ఇట్లా బోనాలు ఎత్తుకుంటారు వీడియోస్లలో నార్మల్ జనరల్గా యూట్యూబ్ వస్తాయి కదా. నువ్వు ఎప్పుడు ఇక్కడికి రాలేదా ఉజ్జయిని అమ్మవారి టెంపుల్ కి, మహంకాళి టెంపుల్ కి? ఎప్పుడు రాలేదు. చిన్న గుడికి కూడా పోమేం. ఓకే. ఏమైనా ఉంటే ఇంట్లోనే పూజ చేసుకుంటాం. అంటే ఊర్లో ఎవరైనా బోనం ఎత్తుకోగా కూడా చూడలే? మా విలేజ్ లో అసలు బోనం అనేదే లేదు, బోనం అనే పేరే లేదు. మొత్తానికి ఇప్పుడు సౌందర్యనే తండాలో బోనం ఎత్తిందని చెప్పచ్చు. ఏదేమైనా అమ్మవారి రూపంలో నిన్ను ఎత్తిపించింది. సో అంటే ఆ బోనం ఎత్తుకున్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అంటే నీకు గుర్తున్నదా? అంటే బోనం ఒంటి మీద ఉన్నది, అంటే నేను ఎత్తుకున్నా, నా బాడీలో అమ్మవారు వస్తుంది ఒంటి మీద. అంటే ఒకవేళ మనం అంటే ఫస్ట్ పెట్టుకునేటప్పుడు నీకు ఫస్టే రాదు కదా, బోనం ఎత్తుకునేటప్పుడు రాదు కదా, పడగొడతాను ఏమైనా సంథింగ్ ఇట్లాంటివి ఏమైనా భయం వేస్తుందా? మమ్మీ చెప్తుందా నీకు ఇట్లా ఉండాలి అని? చెప్తుంది. అయ్యింది. బోనం కూడా నేను ఆపుకున్నా. నా అంత అమ్మవారు ఎంతైతే శక్తి ఇచ్చిందో అంతవరకు ఆపుకున్నా. కానీ చేతవాడి చేసి వాళ్ళు ఏం చేసిర్రు అంటే నా బోనం శక్తిని వాళ్ళు లాగేసుకున్నారు. అంటే చేతులు పట్టుకోకుండా ఇట్లా ఉన్న ఆ బోనం శక్తిని లాగేసిర్రు అన్నమాట. ఓకే. అది నీకు ఎట్లా తెలిసిందక్క. అంటే ఇట్లా చేస్తుర్రు అనేసి ముందు ముందు మనసుకు అనిపిస్తుంది, లేకపోతే కళలో చెప్పడం జరుగుతుంది. అంటే జనరల్గా కొంతమంది అంటే కొంతమంది మేము ఇంటర్వ్యూలు చేసినప్పుడు కూడా చెప్పారు, 3 రోడ్లు ఉన్నప్పుడు పోతురాజును పెట్టడానికి కూడా రీజన్ అదే, వాళ్ళు అంటే బయట వచ్చేటువంటి దుష్టశక్తులను నిమ్మకాయలతో వాటిలో పెడుతుంది తీస్తూ ఉంటారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే అమ్మవారికి తమ్ముడుగా ఉండి కాపలగారుస్తూ ఉంటాడు పోతురాజు కాబట్టి, సో బోనం వచ్చేదానికి జాగ్రత్తగా ఉండడం కోసమని. నిజంగానే ఊర్లలో జరుగుతాయి సౌందర్యం? అంటే జరుగుతాయి అక్క, డిఫరెంట్గా జరుగుతాయి. అంటే నీకు లైవ్ జరిగిందని చెప్పి? జరిగింది, లైవ్ జరిగింది కనుక నేను నమ్ముతా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడుతూ ఉంటావా? నీకు ఎవరైతే చెప్తారో అంటే ఈ చేతబడి చేసే వాళ్ళు నీకు తెలిసే ఉంటారు కదా, 2 మెంబర్స్. వాళ్ళు మనతో ఎంత అయితే తీయగా మాట్లాడతారో మనం కూడా వాళ్ళతో అంతే మాట్లాడాలి, దానికి మించి మాట్లాడొద్దు. వాళ్ళు ఏంటిది అన్నది మనకు తెలుసు, బయటికి చెప్పడం దేనికి అక్క? అట్లా అంటే ఇప్పుడు దేవుడు వచ్చే వాళ్ళని అంటే కొంతమంది ఇప్పుడు భయపడి మ్యారేజ్ చేసుకోవడానికి కొంతమంది ముందుకు రాలి. అందరూ నేను చెప్పడానికి లేదు, అందరు అనడానికి కూడా లేదు. అంటే కొంతమందికి పెళ్లి చేసుకోకుండానే అమ్మవారికి ఉండాలని కొంతమంది అనుకుంటారు, కొంతమంది పెళ్లి చేసుకొని సో పిల్లలతో లైఫ్ కొనసాగిస్తారు. కానీ కొంతమందికి అమ్మవారికి వచ్చిన వాళ్ళకే బాగా కష్టాలు ఉంటాయి, చాలా కష్టాలు పడాలి. జనాలకి ఎంత వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ కోరికలు నెరవేర్చినా కూడా అమ్మవారికి మాత్రం కష్టాలు ఉంటాయని అన్నారు. నిజంగానే సౌందర్య అట్లనే అవుతుందా? నీకు కష్టాలు ఉన్నాయి. చాలా మంది చెప్పిర్రు. అంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడిగిన తర్వాత కూడా కొంతమంది ఇట్లా వాళ్ళ కడుపులో దేశం పగబెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా అక్క, వాళ్ళు అన్నారు అరే పిల్ల దగ్గరకు పోయి ఏం బాగాలేదురా అన్నారు. ఇంతమంది బాగా అవుతున్నామని చెప్పినా కానీ నువ్వే ఎందుకు ఒకరిని బాగా కాలేదు అని చెప్తున్నావు అని చిన్న డౌట్. అప్పుడు అనుకున్నాం వీడికి ఎంత కుళ్ళుందో మా మీద అట్లా అంటుండని. ఆయన మేము పట్టింపు చేయలేదు, మాకంటూ అమ్మవారు దారి చూపిద్ది, ఆ దారిననే నడుచుకుంటూ వచ్చినాం, ఈ దాకా ఉన్నామంటే ఇంకా మీరే అర్థం చేసుకోవాలక్క. అంటే ఎవరైనా ఇప్పుడు వచ్చిన వాళ్ళు నీకేమైనా ఇస్తారా, కానుకలు ఇస్తారా, మీరు అడుగుతారా, లేకపోతే ఇంతే పెట్టండి అని చెప్పేసి ఏదన్నా అడగలేదక్క? వాళ్ళంతటా వాళ్ళు ఎవరైనా వాళ్ళంతటా వాళ్ళే పెడతారు, వాళ్ళకి తోచినంత వాళ్ళకి అనిపించినంత పెడతారు. టెంపుల్ వరకు కూడా చాలా మంది హెల్ప్ చేసిర్రు, మా దగ్గరికి అడగడానికని వచ్చి వాళ్ళ మనస్ఫూర్తిగా 10,000 20,000 డొనేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు టెంపుల్ కే పెట్టారా డబ్బులన్నీ? టెంపుల్ కే పెడుతున్నాం. స్టార్ట్ చేస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? స్టార్ట్ అయింది కూడా అక్క, బేస్మెంట్ లెవెల్ కి స్టార్ట్ అయింది. కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఆగిపోయినాయి డబ్బు ప్రాబ్లం వల్ల. ఒకవేళ నిజంగానే అంటే మా లైవ్లో చూసినటువంటి అమ్మవారు నిజమని నేను నమ్ముతున్నాం కాబట్టి, సో ఇది ఎవరైతే వీడియో చూసిన వాళ్ళు ఒకవేళ దాతలు నీకు ముందుకు వచ్చి హెల్ప్ చేయాలని అడుగుతావా? అంటే మీ తండాకి ఎవరన్నా వచ్చి సో నీ అంతటా నువ్వు అడగాలంటే ఏమని అడుగుతావు? చెప్పాలనుకుంటున్నా, మా విలేజ్ ఎమ్మెల్యే తన పేరు అనిరుద్ రెడ్డి, లైవ్ లో కూడా చెప్తున్నా నేను తన పేరు. నిన్ననే తను మా విలేజ్ కు రావడం జరిగింది. వస్తే నేను డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడడం జరిగింది, ఇట్లా మా టెంపుల్ కి మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అని.
ఆయన ఏమన్నారంటే నేను వేరే టెంపుల్ కోసం అయితే ఇస్తాను కానీ ఎల్లమ్మ టెంపుల్కి అయితే ఇయ్యను అని చెప్పారు. ఎందుకలా? ఎందుకు ఇయ్యరు? ఎమ్మెల్యేలు మీరు లీడర్స్ హెల్ప్ చేస్తామన్నారు. ఏం హెల్ప్ చేస్తారక్క? మాతో ఓట్లు వేయించుకుంటారు, తర్వాత ఏదో వదిలేస్తారు. ఇదేనా మీ పద్ధతి? నేను మంచిగా అడిగితే నువ్వు మంచిగా ఏదో ఒక సమాధానం చెప్పాలి. పర్సనల్ అంట, నువ్వు పర్సనల్ అని చెప్పేసి ఇప్పుడు వరకు పర్సనల్గానే తీసుకున్నావు. మేము కూడా పర్సనలే కదా అనేసి ఆగిపోయినాం. ఇస్తాడేమో, ఎమ్మెల్యేనే కదా అక్క, ఒక 10,000 ఉండకపోవచ్చా ఎమ్మెల్యే దగ్గర? నువ్వు ఒక 5,000 రాసి ఉండొచ్చు డొనేషన్ అమ్మవారి పేరు మీద, ఎంత తృప్తిగా అనిపిస్తుంది. నేను అమ్మవారి ఎల్లమ్మ తల్లికి ఇయ్యను, వేరే టెంపుల్కి ఇస్తా అన్నాడు అక్క. ఎందుకు అమ్మవారికి ఇవ్వనన్నారు? అంటే విలేజ్ లో నేర్పించారు అట్లా. ఓకే, అంటే నువ్వు ఫేక్, ఈ అమ్మాయి ఉట్టిగానే చెప్తుంటే డబ్బుల కోసం అని చెప్పేసి. అంటే మీరు ఆయన పర్సనల్ గా వెళ్ళి ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరగలేదా? డాడీ చాలా సార్లు పర్సనల్ గా అడిగిండు, చాలా సార్లు అడిగిండు. చూద్దాంలే ఎప్పుడైనా సరే చూద్దాంలే. సో అట్లా ఉన్నప్పుడు అంటే ఏమన్నా నీ మీద క్రియేట్ చేయడం అట్లాంటి ఏమన్నా చేయడం జరుగుతుందా? అంటే ఈ అమ్మాయి ఇట్లా అది ఇది అని చెప్పేసి ఏమన్నా మాట్లాడడం జరుగుతుంటుంది ఊర్లలో కాబట్టి అనుకుంటారక్క. అరే ఈ అమ్మాయి ఎప్పుడు భక్తి అంటే ఎక్కువ పూజలు చేయనిది ఇప్పుడు పూజలు చేస్తుంది, భక్తి ఉంటుంది, పెద్ద ఈమెకి అమ్మవారు వచ్చినట్టు చేస్తుంది అంటారా? అంటారు. అంటే నీ వెనక ఎవరైనా మళ్ళీ వచ్చి చెప్తారు ఇట్లా అంటున్నారు అని చెప్పేసి? లేదు, నాకు అనిపిస్తుంది అట్లా. నాకు ఇప్పుడు వరకు నీ గురించి ఇట్లా మాట్లాడుతుర్రు అక్క అని ఎవ్వరు కూడా చెప్పలేదు. నేనే మమ్మీ డాడీకి చెప్తా, మమ్మీ ఇట్లా నా గురించి మాట్లాడుతుర్రు అంట. నాకు అనిపించింది అది నిజమేనా అంటే, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు విలేజ్లో, అవును నీ బిడ్డ గురించి ఇట్లా మాట్లాడుతురు అని చెప్తుంది. అంటే తెలిసిపోదా కొంచెం అట్లా. ఏం చెప్తుంది అసలు? మమ్మీ సపోర్ట్ ఎట్లుంటుంది నీకు? అంటే ఆమె కూడా కొన్ని ఆశలు ఉంటాయి. ఫ్రెండ్ అంటే చదువుకోవాలి అమ్మాయి, డాక్టర్, ఇంజనీరింగ్, లాయర్ చేయాలన్న థాట్స్ ఉంటాయి ఆమెకి. సో కానీ నీకు చిన్న ఏజ్ లో వచ్చేటువంటి అమ్మవారితో స్టాప్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాలు ఏం జరుగుతుందో మనకు తెలియదు ఫ్యూచర్ గురించి కాబట్టి. సో నిన్ను ఒకవేళ స్టడీ వద్దు ఇంకా నువ్వు అమ్మవారికి అంకితం కావాలి అని చెప్పేసి ఒకవేళ అంటే నువ్వేం చేస్తావు సౌందర్య? డెఫినెట్గా అమ్మవారికి అంకితం అవుతావు. అంటే ఆ కాలంలో, పురాతన కాలంలో, సో మన తాత ముత్తాతల కాలంలో కొంతమంది అమ్మవారు వచ్చిన వాళ్ళని ఇంట్లో ఉండి ఇంకా మొత్తం టెంపుల్కే అంకితమైన వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం కథల్లో కూడా వింటూ ఉంటాము. సో నిజంగానే సౌందర్య అంకితం అవుతుందని చెప్పొచ్చా? లేకపోతే ఫ్యూచర్ని బట్టి నేను ముందుకెళ్తా అక్క అని చెప్తావా? ఫ్యూచర్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటే మేబీ నేను ఖచ్చితంగా ముందుకి సాగొచ్చు. లేదు నాకు ముందుకి ఎవరు రాము మీకు సహకరించము అంటే నా జీవితం మొత్తం అమ్మవారికి అంకితం చేద్దామని నేను అనుకుంటున్నా. సౌందర్య పెళ్లి చేసుకుంటారా ఒకవేళ మంచి అబ్బాయి వస్తే? ఖచ్చితంగా మంచి అబ్బాయి వస్తే పెళ్లి చేసుకుంటా. లేదు నేను ఎవరు చేసుకుంటారు ఈమె ఇట్లా అనేసి భయపడితే డెఫినెట్గా నేను అమ్మవారికి అంకితం చేస్తా. నిన్ను అర్థం చేసుకొని రావాలి ఎవరైనా, అంతే అర్థం చేసుకోవాలి. ఉన్నారా ఎవరైనా మేన వాళ్ళు? లేరక్క. అంటే నువ్వేం చదవాలనుకుంటున్నావు మంచిగా? నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క గోల్ చేంజ్ చేస్తాను, ఏది డెఫినెట్గా చెప్పలేను. అంటే ఒక ప్లానింగ్ ఉంటుంది కదా? ప్లానింగ్ అయితే ఉంది. నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒకరి చేయి కింద అయితే బతకను, ఖచ్చితంగా నాది నేనైతే బతుకుతా అనే క్లారిటీ అయితే ఉంది, కానీ ఏమైతా అనేది క్లారిటీ లేదు. అంటే జనరల్గా మనం ఒక సబ్జెక్ట్ని తీసుకునేటప్పుడు నెక్స్ట్ ఇంటర్లోకి వెళ్ళిపోతున్నావు 10th ఎగ్జామ్స్ రాసిన తర్వాత. సో అప్పుడు నీకు ఒకటి ఉంటుంది, ఒక గోల్ అనేది. అంటే ఇంటర్ బేస్కి వెళ్ళిన తర్వాతనే అమ్మాయిల మైండ్ మెచ్యూర్ అనేది పెరుగుతుంటుంది స్టెప్ బై స్టెప్, 1 ఇయర్కి ఒకసారి. సో అది నువ్వు ఇప్పుడు ఇంటర్లో ఏదైనా బైపీసీ అయినా కావచ్చు, సిఈసీ అయినా కావచ్చు, ఎంఈసీ అయినా కావచ్చు. సో బట్ ఏది తీసుకున్నా కూడా అంటే నెక్స్ట్ ఫ్యూచర్కి మమ్మీ వాళ్ళు అంటూ ఉంటారు నా బిడ్డను డాక్టర్గా చూడాలి, లాయర్గా చూడాలి, పోలీస్గా చూడాలి, సో అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అట్లా మీ మమ్మీ ఎప్పుడైనా నీతో డాడీ ఇట్లా నిన్ను చూస్తే బాగుంటుంది బిడ్డ అని ఎప్పుడన్నా అన్నదా? డాడీ మమ్మీ అంటుండే హైట్లు ఉంటాయి కదా పోలీస్గా చూస్తే బాగుంటుంది అంటుండే. సూపర్. ట్రై చేస్తావా మరి? ఒకవేళ వాళ్ళ కోరిక ట్రై చేస్తా వాళ్ళ కోసం డెఫినెట్గా. సో మొత్తానికి వాళ్ళ కోరికలు అయితే తీరుస్తావు ఖచ్చితంగా. పెళ్లి కోరిక, వాళ్ళు అనుకున్న చదువు కోరిక. ఇంకొకటి కూడా ఉంది, వాళ్ళు అంటే మా కొడుకు ఒకటే, నేను తమ్ముడు ఇద్దరమే కాబట్టి ఒకరి చేతి కింద పని చేయొద్దు, వీళ్ళకి లైఫ్ ఉండాలి, మమ్మల్ని మంచిగా చూసుకోవాలి అనుకుంటారు. డెఫినెట్గా మంచిగా చూసుకుంటారు. సో మీ తమ్ముడు ఏం చదువుతాడు? తమ్ముడు 9th క్లాస్. అక్కడ ఊర్లోనేనా? విలేజ్లో ఉంటారు. తమ్ముడు ఫ్రెండ్స్ ఎవరైనా నీతో మాట్లాడుతూ ఉంటారు అక్క నువ్వు ఇట్లా చెప్తూ ఉంటావు కదా అని చెప్పేసి? అంటే జనరల్గా ఇప్పుడు దేవుడు వచ్చే వాళ్ళ అమ్మాయిలందరూ రీల్స్ చేస్తూ ఉన్నారు కదా, కొంతమంది ఉన్నారు, మనం నేమ్స్ ఎవరి తీయొద్దు కాబట్టి ఎవరి పర్సనల్స్ వాళ్ళకన్నట్టు, బట్ మనం జనరల్గా చూస్తూ ఉంటాం అన్ని. సో అప్పుడు నీకు అనిపిస్తుందా సౌందర్య నేను కూడా ఇట్లా రీల్స్ చేసి పెట్టాలి అమ్మవారి గెటప్స్ చేసుకొని ఇట్లా ఇది అని చెప్పేసి? నాకు స్టార్టింగ్ దేవుడు వచ్చినప్పుడు అయితే భయపడేదాన్ని. అరే నాకు ఇన్స్టా ఐడి కూడా లేకుండే అప్పుడు.
అరే రీల్స్ దిగాలా, ఫొటోస్ దిగాలా, ఇట్లా ఎందుకు పెడతారు అసలు, వాళ్ళు ఏమనుకుంటారో, మనల్ని ఎట్లా అర్థం చేసుకుని మనకేమైనా ఫోటో పెట్టి ఏమైనా చేతబడి చేస్తారేమో అని అప్పుడు అట్లా ఆలోచిస్తుండే. ఇప్పుడైతే అంత ఏం లేదు, మేబీ చెయ్యొచ్చేమో అని నేను అనుకుంటా, కానీ ఇప్పటి వరకు అయితే అలాంటివి చెయ్యలేదు. నార్మల్ రీల్సే తీసిన నేను. నార్మల్ రీల్స్. చిన్న దేవుని ఫోటో కూడా పెట్టాలంటే భయపడతాక నేను స్టోరీలా. అరే ఈమెకి దేవుడు వస్తున్నాను, ఎవరికి బయట పడిపోతుందో, నన్ను ఎట్లా అర్థం చేసుకుంటారో అని ఇప్పటి వరకు పెట్టలేదు. సో అంటే జనరల్గా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా నీకు ఏదైనా డప్పుల శబ్దాలు సో అట్లాంటివి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు అంటే వైబ్రేషన్స్ రావడము, దేవుడు రావడము ఒంటి మీదకి అట్లా అనిపిస్తుందా? అనిపిస్తుంది అక్క. అంటే ఫస్ట్ నీకు ఎట్లా అనిపించింది? అంటే ఫస్ట్ జనరల్గా అమ్మవారిని ఒంటి మీదకి వచ్చినప్పుడు ఒక వైబ్రేషన్, ఏదో వస్తుంది, తెలియని పవర్ వచ్చింది అనేసి అనిపించింది. గట్టిగా ఏడవడం జరిగింది, జుట్టు మొత్తం విరబోసుకొని, నాకే తెలియకుండా ముఖానికి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కూర్చున్నానంట హాస్టల్లో ఫస్ట్ వచ్చినప్పుడు. చాలా యాక్టివ్గా అనిపిస్తుంది అక్క అమ్మవారు వచ్చినప్పుడు. వెళ్ళిపోయిన తర్వాత కొంచెం బాడీ పెయిన్స్ లాంటివి, కళ్ళలో నీళ్ళు రావడం, కొద్దిగా వీక్, కొంచెం నర్వస్గా ఫీల్ అయినట్టు. మొత్తానికైతే ఇప్పుడు నువ్వు బయటకు తీసుకున్నటువంటి నాగదేవత విగ్రహానికి అంటే రేణుకా ఎల్లమ్మ వస్తుంది కాబట్టి నీకు అమ్మవారికి ఖచ్చితంగా టెంపుల్ కంపల్సరీగా కావాల్సిందే. అయితే కూడా నాకు నమ్మకం ఉంది. నమ్మొచ్చా? ఖచ్చితంగా నమ్మొచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్పాలి, టెంపుల్ చూపెట్టాలి నాకు ఖచ్చితంగా. నేను వచ్చి మళ్ళీ వీడియో చేద్దాం డెఫినెట్ గా, అప్పటి వరకు టెంపుల్ కూడా అవుతుంది అని కోరుకుంటున్నాను. సో అంటే నిన్ను ఆదరించే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, సో వాళ్ళని కూడా నువ్వు హెల్ప్ అడగొచ్చు, ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే కూడా. సో నేను నీ నెంబర్ ఇస్తా అక్కడ. సో సౌందర్యకి మీరు కూడా హెల్ప్ చేయవచ్చు, ఎందుకంటే చిన్న అమ్మాయి తక్కువ ఏజ్లో. సో నీకు అమ్మవారు వస్తుంది కాబట్టి అంటే నిష్టగా ఉంచుకోగలుగుతావా అమ్మవారిని? డెఫినెట్గా నిష్టగా ఉంచుకుంటాను. అంటే కొన్ని అంటే ఇప్పుడు నీది చాలా తక్కువ ఏజ్, సో మనం ఎందుకు నేను పర్టికులర్గా నీ ఏజ్ని సంబోధిస్తున్న ప్రతిసారి అంటే 15 సంవత్సరాలు అనే అమ్మాయి చాలా చిన్నగా, అంటే ఒక ఇంట్లో చిన్న అమ్మాయి లాగానే చూసుకుంటాం మనం. ఒక మినిమం 18-20 సంవత్సరాలు వచ్చిన అమ్మాయికి ఈ అమ్మాయి ఒక పెళ్లి చేస్తే ఇదవుతుంది అన్న థాట్లోకి వెళ్ళిపోతారు పేరెంట్స్. సో అలాంటి సౌందర్యను, చిన్నగా ఆడుకునేటువంటి సౌందర్యాన్ని ఇప్పుడు పెద్ద అమ్మవారి రూపంలో చూస్తున్నారు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. ఒక ఏజ్ 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత నీకంటూ ఒక బాయ్ ఫ్రెండ్ రావడం, ఒక లవ్వర్ రావడం, తర్వాత ఫ్రెండ్స్తో తిరిగినటువంటి రిలేషన్తో నువ్వు చేంజ్ కావడం అనేది 100% జరుగుతుంది. దానికి నువ్వు అట్రాక్ట్ చూపించుకోగలుగుతావా, లేకపోతే నీ పద్ధతులు మార్చుకొని ఇవే పద్ధతులు నాకు చెప్పినటువంటి పద్ధతుల్లోనే నేను ఉంటా అని చెప్పేసి నువ్వు అంటే నాకు మాటిస్తావా? డెఫినెట్గా. అలాంటి తప్పులు అయితే చెయ్యను, బట్ ఎంతవరకు చెయ్యాలి, అలాంటి తప్పులు చేయకుండా ఎంతవరకు మనం చెయ్యవచ్చో, ఎంతవరకు మనకి పేరెంట్స్ చనువిచ్చిరో అంతవరకే చెయ్యాలి, దానికి మించి చెయ్యొద్దు అని నేను అనుకుంటున్నాను. అంటే నువ్వు ఎలాంటి ఫుడ్ తీసుకుంటావు నార్మల్గా అమ్మవారికి పూజ చేసే రోజు? మార్నింగ్ అయితే పాలు తాగుతాక, ఆఫ్టర్నూన్ తింటా అన్నం, కొంచెం పప్పు, లేకపోతే సాయంత్రం అయితే ఒక్కొక్కసారి తింటా, ఒక్కొక్కసారి తినను. కానీ ఆ రోజు డే మొత్తం హెల్దీ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ కానీ, లేకపోతే పప్పు, కర్రీస్ మంచిగా. ఇప్పుడు నువ్వు ఆ మంగళవారం మొత్తం అమ్మవారికి కూర్చున్నప్పుడు నెక్స్ట్ డే నీకు బాడీలో ఏమన్నా అనిపిస్తుందా? పెయిన్స్ రావడమైనా కావచ్చు, చాలా పెయిన్స్ వస్తాయి, మస్తు పెయిన్ అనిపిస్తుంది. ఇప్పుడు నీ దగ్గర ఎవరైనా వచ్చి కూర్చున్నప్పుడు, ఇప్పుడు నేనే అనుకో నేను కూర్చున్నప్పుడు అంటే నా ఒంటి మీద ఏమైనా దయ్యం ఉందా, లేకపోతే నాకేమన్నా క్షుద్ర పూజలు చేశారా, సంథింగ్ ఏదైనా చేసిరా అని చెప్పేసి నువ్వు ఆటోమేటిక్గా ఎలా చెప్పగలుగుతావు? అంటే మనిషి కళ్ళని చూసా, లేకపోతే వాళ్ళు మాట్లాడే విధానం కానీ, లేకపోతే ఆయన బాడీ కానీ, బిహేవియర్ కానీ, ఆయన పర్సనాలిటీ కానీ అవన్నీ చూసి చెప్తా. కొంతమందికి అమ్మవారు వస్తూ ఉంటే కట్లేస్తారని చెప్పేసి వింటూ ఉంటారు. నీకు ఎప్పుడన్నా అంటే ఈ 1 yearలో ఎవరైనా కట్లేయడము, తర్వాత మమ్మీ వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళడము, అంటే జనరల్గా నువ్వు బేడీ కూడా వేసుకున్నావు కదా, అమ్మవారి బేడీ నేను అది అంటే వేస్తూ ఉంటారు కదా, ఒక మంత్రం పెట్టి వేస్తారట. సో మీకు కూడా అలానే వేశారా? అవును, కట్లయితే వెయ్యలేదు, కానీ అమ్మవారు పవర్ఫుల్గా ఉండాలి అనేసి మన రక్షణ కోసం వేశారని తెలుసు. కాళ్ళకి కడియం కూడా వేసుకున్నా. ఓకే, స్టెప్ బై స్టెప్ కడియాలు కూడా వేసుకుంటారు కదా, అంటే చెప్తూ ఉంటారా? మమ్మీ చెప్తుందా? అమ్మమ్మ చెప్తుంది ఎప్పుడన్నా? మీ అమ్మమ్మ గారు ఉన్నారు, మాట చెప్తారా? చెప్పారు. నీకు నువ్వే అన్ని రెడీ కావడం అయినా ఏదైనా ఒకవేళ ఇప్పుడు నువ్వు సౌందర్య అమ్మవారి లాగా ఉంది, అమ్మవారు వస్తుంది కాబట్టి ఏదైనా ఎవరైనా ఫోక్ సాంగ్స్ అడగడము, లేకపోతే ఎవరైనా ఏదైనా అడగడం యాక్టింగ్ పర్పస్లో అంటే వెళ్తావా? ఇంట్రెస్ట్గా లేదు ఇట్లా అమ్మవారికి సంబంధించిన నేను చెయ్యా అని చెప్పేసి ఇంట్లోనే ఉంటావా? వెళ్తావు, ఇంట్రెస్ట్ ఏనట్లా? ఇంట్రెస్టే. ఒకవేళ అట్లా చేస్తుంటే నిజంగా అమ్మవారు రాకముందు నేను చిన్న సెలబ్రిటీ అయిదాం అనుకున్నా,
నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికైనా మ్యారేజ్కి వెళ్తే నేను డాన్స్ చేయకుండా వెనకాలకి రాను, వాళ్ళు పిలవకపోయినా నేను మ్యారేజ్కి వెళ్ళిపోతా ఉండే డాన్స్ కోసమైనా. ఒకవేళ ఇవన్నీ ఇప్పుడు నీకు ఇష్టమైనవన్నీ స్టాప్ చేయవలసి వస్తే స్టాప్ చేస్తావా? ఖచ్చితంగా స్టాప్ చేయలేనక్క. ఫ్యూచర్ కదా, పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటే మంచికే, లేదు మనకి అనుకూలంగా లేదు మరీ దారుణం అయిపోతుంది అంటే స్టాప్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ ఇంకా స్టెప్ బై స్టెప్ బోనాలు ఎత్తుకుంటూనే ఉంటావు. 1 ఇయర్కి ఏ ఫెస్టివల్ వచ్చినా బోనాలు చేస్తూ ఉంటారా? అంటే మీ క్యాస్ట్లో, అంటే నేను క్యాస్ట్ తీస్తున్నాను మీరు ఏం ఫీల్ కావద్దు, ఎస్టీలో ప్రత్యేకంగా ఒక ఫెస్టివల్ చాలా గ్రాండ్గా చేసుకుంటారు మీరు, తీజ్ అనుకుంటా కదా. సో అంటే ఒక బౌల్లో అంటే వరి లాంటివి పెడుతూ ఉంటారు, అవన్నీ అదొక్కటే చేస్తారు. సో కానీ ఇప్పుడు సౌందర్య మాత్రం రేణుకా ఎల్లమ్మని తీసుకుని బోనాలు చేస్తుంది. సో హ్యాపీ అనిపిస్తుందా? చాలా హ్యాపీ అక్క, చాలా హ్యాపీ. సో అందరు ఊర్లో ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ మంచి రిసీవింగ్ ఉంది. నీకైతే హ్యాపీగా ఉంది? చాలా హ్యాపీ. ఏమంటారు పేరెంట్స్ తోటి వెళ్ళినప్పుడు? ఒక మంచి ఫీల్ అవుతావా? అంటే మా పేరెంట్స్ కి ఇట్లా తెప్పించిన గౌరవం అని చాలా ఫీల్ అవుతా. ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా ఎవరైనా అంటే ఇట్లా చిన్న ఇండ్లలో అంటే ఊర్లలో కాబట్టి, అంటే హైదరాబాద్లో అంటే కామన్గా ఉంటుంది, అంత పట్టించుకునే అంత లెవెల్ కూడా ఉండదు ఇక్కడ అంతా, అంటే జనరల్గా గడిచిపోతుంది రోజంతా. ఊర్లలో ఇంటింటికి కొంతమంది పిలిచి ఫంక్షన్స్ అయినప్పుడు బొట్టు పెట్టడము, కాళ్ళు గడవడము, తర్వాత పసుపు పూయడం ఇట్లా చేస్తూ ఉంటారు. సౌందర్య నీకేమైనా అట్లాంటి జరిగినాయా? చేసిర్రక్క, ఇంటికి పిలిచి బొట్లు పెడతారు, శారీ కూడా ఇవ్వడం జరిగింది, శారీస్ కూడా పెడతారు, ఓడి బియ్యం నింపుతారు. వరలక్ష్మి మంచిగా అనిపిస్తేనే వరలక్ష్మి వ్రతం కూడా నేను కూడా చేస్తా, వాళ్ళు కూడా పిలుస్తారు. అమ్మవారిని నువ్వు ఎట్లా అలంకరణ చేస్తావు? మంగళవారము, ఆదివారము, శుక్రవారము మంచిగా ఒక పద్ధతిగా అలంకరణ చేస్తా. అంటే నీకు అమ్మవారిని అలంకరణ చేసేటప్పుడు నీకేమన్నా వస్తాయి థాట్స్? నేను ఇట్లా ఈ టైంలో ఇట్లనే రెడీ కావాలి, ఈ రోజు మంగళవారం రోజు ఇట్లనే ఉండాలి, వస్తుంది శారీ కట్టుకోవాలి, ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు ఎలాగో రెడీ అవుతావు అంటే అమ్మవారికి రెడీ చేసేటప్పుడు నీకు అనిపిస్తుంది అమ్మవారిని అందంగా చూపెట్టాలి, సో అమ్మవారికి శారీ కట్టాలి, కాటిక పెట్టాలి, బొట్టు పెట్టాలి, గాజులు అట్లా అవన్నీ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అవన్నీ పెట్టకపోయినా అమ్మవారు అట్లా కళ్ళ కొడుతుంది. సో నీకు కనిపిస్తూ ఉంటుందా జనరల్గా? నీకు మాట్లాడుతూ ఉంటుందా? మాట్లాడుతుంది. ఏ టైంలో మాట్లాడుతూ ఉంటుంది? నైట్ టైంలోనే ఎక్కువ మాట్లాడుతుంది. నైట్ టైం ఎవరు లేని టైంలో, మమ్మీ డాడీ ఇంట్లో ఎవరు లేని టైంలో, నైట్ టైంలా మాట్లాడుతుంది. అంటే ఏమన్నా ఫ్యూచర్ గురించి చెప్తుందా, లేకపోతే ఈ రోజు మీ ఇంట్లో రేపు ఇది జరగబోతుందని చెప్పేసి రేపటి గురించి కూడా చెప్తుంది, ఫ్యూచర్ లో నీకు ఇట్లుంది అని కూడా చెప్తుంది. అంటే మీ ఇంట్లో ఎప్పుడన్నా ఏమైనా జరిగిన సందర్భాల్లో ముందుగానే ఏమైనా హెచ్చరించిన జరిగినాయి? యాక్సిడెంట్ అవుతుంది పోవద్దు అని హింట్ ఇచ్చింది. ఎవరికి? డాడీకా? డాడీకి, బండి మీద. కానీ డాడీ పట్టించుకోలేదు, చాలా తొందరగా వర్క్ ఉండే అందుకని పోయింటే అయ్యింది, కానీ దెబ్బలేం దాకలే అమ్మవారి దయ. కానీ చెప్పింది నిజంగానే అవుతుంది, చిన్న వరకు అయింది, నిజంగా అయింది. డాడీ నమ్మలేదు, అవుతుందో కాదో అనుకున్నా. తర్వాత మళ్ళీ అమ్మవారే ఉంది కదా అవుతుందో కాదో అనుకున్నారు. చెప్పినాక కూడా డాడీ మాట వినలేదు, అర్జెంట్ పని ఉందని పోయిర్రు, అయ్యింది, కానీ దెబ్బలు అయితే ఏం దాకా. బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు మొక్కుకొని వస్తావా అమ్మవారికి? ఇంకా మనస్ఫూర్తిగా మొక్కుకొని వస్తా. అంటే ఏ టైంలో నువ్వు ఖచ్చితంగా బయటికి వెళ్ళినా కూడా ఏ టైంలో అంటే టెంపుల్లోనే అమ్మవారు వస్తూ ఉంటుంది జనరల్గా? ఇప్పుడు స్టూడియోలలో కూర్చున్నా కూడా అంత తొందరగా ఎట్లా వస్తుంది బాడీలోకి అమ్మవారు? అంటే నువ్వు బాగా రిమెంబర్ చేసుకుంటావా? గుర్తు చేసుకోను, బట్ అమ్మవారు చాలా శక్తివంతమైనది ఎల్లమ్మ తల్లి అని నేను నమ్ముతున్నా. సో అలా అని వస్తుంది అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు అందరు ఏంటంటే సనాతన ధర్మం కోసం చాలా మంది మేము పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి కొన్ని వీడియోస్ వస్తున్నాయి చూసిన, దాని గురించి నువ్వు ఏం చెప్తావు సౌందర్య? చాలా వరకు టెంపుల్స్ కూడా అట్లా చేయడం జరిగిందక్క. అవును, చాలా వరకు అమ్మవార్లను కూడా తొక్కడం, కాళ్ళతోటి అలా పోస్టర్ని తొక్కడం చాలా చూసినా నేను. ఇవన్నీ చెయ్యొద్దు అంట. ఎందుకు చేయాలి? మనం కూడా హిందూసే కానీ ఇవన్నీ ఎందుకు చేయాలి? అవసరమా మనకి? సాంప్రదాయాల్ని మర్చిపోతుర్రు, లేని పద్ధతుల్ని కొత్తగా క్రియేట్ చేస్తుర్రు. ఇవన్నీ ఎందుకు చెయ్యాలి? ముందు ముందు మన పిల్లల్ని కూడా మనం నమ్మించాలి కదా. ఇప్పుడు మనం ఇట్లున్నాం, రేపు మీరు కూడా ఇట్లా ఉండాలి, మనం కూడా మంచికే పోరాడాలి, చెడు చెయ్యొద్దు. మనం ఒకరికి చెడు చేస్తే మళ్ళీ మనకి 2 విధాలుగా చెడు జరుగుతుంది. మనం ఒకరికి మంచి జరిగితే దానికి 2 రెట్లు మనకి మంచి జరుగుతుంది. అట్లా అని నేను కోరుకుంటా అక్క. అంటే ఒకప్పుడు అంటే నువ్వు ఇప్పుడు ఈ ఏజ్ కాబట్టి ఒకప్పుడు మీ క్యాస్ట్ వాళ్ళని తక్కువ చూడడము, సో ఇళ్ళల్లోకి రానివ్వకపోవడం ఇట్లా చాలా దాదాపుగా చేసేవాళ్ళు. సో వాళ్ళకంటే ఒక ఊరు అవతల పెట్టడము, అంటే మీదైనా ఎస్సీ అయినా ఎస్టీ అయినా సంథింగ్ ఇట్లాంటి. ఇప్పుడు అందరం కలిసిపోయినాం కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. నీకు ఎప్పుడైనా మమ్మీ ఇట్లా షేర్ చేసేదా? నీకు ఎప్పుడైనా అలాంటి అనుభవం అయిందా? ఊర్లలో అయినా దోస్తుల దగ్గర అయినా కూడా అయింది, ఫ్రెండ్స్ల దగ్గర అయింది. అరే మేము బంజారా కదా, ఏమైనా మన దాంట్లో ఎందుకు కలుపుదాం అంటారు.
అరే మీరు క్యాస్టింగ్ చూస్తారు ఎందుకు అంటే నేను మీరు వేరే క్యాస్ట్ అది వేరే క్యాస్ట్ అంటారు ఏమని అంటే నాతోటి ఫుడ్ కూడా షేర్ చేసుకోకపోతుండే. ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా ప్రజెంట్ చేసుకుంటారు కానీ కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ చూస్తారు. సో ఇప్పుడు ఫేస్ టు ఫేస్ క్యాస్ట్ ఫీలింగ్ చూసావు ఎందుకు అనేసి. స్కూల్లో ఎట్లా పార్టిసిపేట్ చేస్తావు నువ్వు డాన్సెస్ కి సింగింగ్ కి అయినా అదర్వైజ్ ఏదైనా యానివర్సరీలు ఉన్నప్పుడు తర్వాత సో ఏదైనా స్పోర్ట్స్ లాంటివి ఏమైనా కండక్ట్ చేసినప్పుడు నువ్వు పార్టిసిపేట్ చేస్తావు సౌందర్య? ఓకే, అంటే నీకు బాడీ కరెక్ట్ గా సపోర్ట్ చేస్తుందా ఆ టైంలో? ఒకవేళ మంగళవారం రోజే ఏదైనా పెద్ద అక్కడ మీ స్కూల్లో అంటే అమ్మవారికి ఏదన్నా విగ్రహ ప్రతిష్ట చేస్తున్నప్పుడు నిన్ను అక్కడ నిలబెడితే నిజంగానే నీకు అమ్మవారు వస్తుందా? మేబీ వస్తుంది. అంటే కొంతమంది ఏంటంటే వైబ్రేషన్స్కి వస్తున్నాయి పిల్లలకి ఇప్పుడు అని అంటున్నారు. దీనికోసం పర్టికులర్గా నీ క్వశ్చన్ తీసుకోవడం జరుగుతుంది. లేదు, వైబ్రేషన్స్కి వస్తలేవు. ఇప్పుడు కొంతమంది గురువులు కానీ సాధువులు కానీ మనం ఎక్కడికైనా గురుజీవులు కానీ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటే ఏం చెప్తారు అంటే కలియుగం అంతరించిపోతుందేమో అని చెప్తారు కదా అక్క. నేను కూడా చాలా వరకు విన్నా కలియుగం అంతరించిపోతుంది, మేబీ ఉండదు ఎక్కువ సంవత్సరాలు అని అంటారు. నా పరంగా నేనేమనుకుంటున్నా అంటే చిన్న చిన్న పిల్లలకు కూడా 5 years 4 years వాళ్ళకే రావడం జరుగుతుంది ఎల్లమ్మ కానీ మల్లన్న స్వామి కానీ. నేనేమంటా అంటే నా పరంగా కలియుగం పోకుండా వాళ్ళు ఆపడానికి మా మీదకి వచ్చి అది కూడా ఒక విధంగా వస్తుర్రేమో అని నేను అనుకుంటున్నా. జనరల్గా మొన్న రీసెంట్గా తీసుకుంటే అఘోరా కూడా వచ్చింది, అఘోరి. సో ఆమె గురించి నువ్వేం చెప్తావు అసలు? నేనైతే నమ్ముతాక 100% అయితే అంత మనం ఫోన్లో చూసినాం కాబట్టి ఒక 50% నమ్మొచ్చు. తను ఏంటిది ఎట్లా అనేది తనని చూస్తే కానీ నేను నమ్మలేను. ఇవాళ రేపు రోజులు ఎట్లున్నాయి అంటే కనీసం మమ్మీ డాడీని కూడా నమ్మే రోజులు లేవు. అట్లాంటి రోజులు అలాంటప్పుడు మనం 10 విధాలుగా ఆలోచించాలి. ఈ మంచికా చెడుకా మనకేమైనా జరుగుతుందా వాళ్ళకేమైనా వస్తుందా లేక మనల్ని ఏమైనా తప్పుగా చూస్తారా అట్లా అని ఆలోచించి ముందు స్టెప్ వేయాలి అని నేను అనుకుంటాను. ఇప్పటివరకు సౌందర్యకి ఊరు నుండి అయినా బయట స్కూల్లో కాలేజ్లో అయినా కూడా అంటే కాలేజ్ ఇంకా రాలేదు కాబట్టి ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? అక్క చాలా వచ్చాయి. ఇప్పటికీ నచ్చారా ఎవరైనా ఒకరు? నచ్చలేదు అంటే రిప్లై ఇస్తావా వాళ్ళకి? ఏమైనా రిప్లై అయితే ఇస్తా. ఏమని చెప్తా? అన్న అంటవేది పుసుక్ కదా అన్న అంట. ఇంత అందమైన సౌందర్య పేరు ఎవరు పెట్టారు అసలు నీకు? నేను స్టార్టింగ్ నానమ్మ పెట్టింది. ఆమెకి ఇష్టమా సౌందర్య అంటే? ఇష్టం లేదు. ఆమె సౌందర్య హీరోయిన్ మూవీ చూసిందంట సౌందర్య అని పేరు పెట్టేసింది. ఓహో, సౌందర్య అని చెప్పి సౌందర్య పెట్టేసింది. మొత్తం నిన్ను సౌందర్య లాగా చూసుకుంటుంది. ఇప్పుడు నా పేరు పిలవాలంటే కూడా నాకు చిరాకేసి. అందుకే మంచి పేరు అంటే సౌందర్య అందరు హీరోయిన్ పెద్ద పేరు పెట్టుకుంది అంటారు. అట్లా ఫీల్ అవుతున్నావు. అందుకని మమ్మీ వాళ్ళు పాప అని పిలుస్తారు. పాప అని పిలుస్తారు. అంటే ఇప్పుడు నేను రేణుక ఎల్లమ్మ అని పిలువమంటావా? మరి ఖచ్చితంగా పిలవచ్చా? అట్లా ఇష్టమా? ఇష్టం. సౌందర్య ఇష్టం లేదు? ఇష్టం లేదు. సౌందర్య అని పేరే ఇష్టం లేదు. అమ్మవారు మాత్రం ఇష్టం. సో ఇప్పటి వరకు ఎన్ని టెంపుల్స్ మీరు దర్శించుకున్నారు? అంటే వెళ్ళడము సందర్శించడం లాంటివి నీకు అమ్మవారు వస్తున్నప్పటి నుండి? ఇప్పటి వరకు చెయ్యలేదు. విలేజ్లో అయితే అదే కోటమైసమ్మ టెంపుల్ అని చెప్పిన కదా, దాని గురించి ఒకసారి మాట్లాడడం జరిగింది. అది చిన్నగా ఉంది, చాలా చిన్న. అంటే పాత కాలంలో రాళ్ళు ఉంటాయి చూడక్క, ఆ రాళ్ళతోటి కట్టడం జరిగింది. ఆ టెంపుల్ని కూడా కొంచెం అంత పెద్దగా కట్టకపోయినా కొంచెం చిన్నగా నిర్మించాలి, డెవలప్ చేయాలి అనుకుంటున్నా. ఓకే, సో మొత్తానికి సౌందర్య అమ్మవారు నిజమని చెప్పొచ్చు 100%. మళ్ళీ అడుగుతున్నా, డెఫినెట్ గా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మేము పెద్ద టెంపుల్ చూడొచ్చు మీ ఊర్లో, మీ తండాలో? ఖచ్చితంగా చూడొచ్చు అక్క. ఓన్లీ సౌందర్యనే కట్టిస్తుంది అంటే అదర్వైజ్ ఎవరైనా హెల్ప్ చేస్తారు? నేనే కట్టిస్తున్నా అని లేదు కానీ నా పరంగా మంచి జరుగుతుంది అనే నమ్మకం అయితే డెఫినెట్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్ని టైమ్స్ నేను ఎందుకు అడగడం జరుగుతుందంటే ఫేక్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. సో ఫేక్ అనేది నిజం అనేది ఇంకా ఫ్యూచర్లో కూడా మనం చూడొచ్చు నెక్స్ట్ ఇంటర్వ్యూలో. సౌందర్య నీకు ఎలా అనిపించింది ఇంటర్వ్యూ అక్క? చాలా మంచిగా అనిపించింది, చాలా సజావుగా సాగింది. ఓకే, థ్యాంక్ యూ అక్క.